తాతగారు ఐపీఎస్, నాన్నగారు ఐపీఎస్, మీరు ఐపీఎస్, మీ తమ్ముడు ఐపీఎస్. అసలు మొత్తం పోలీసుకు అంతా మీ కుటుంబంలో ఉన్న కారణం ఏంటనుకుంటున్నారు? చేయడం అంటే ఫస్ట్ ఈ ఎగ్జామే క్లియర్ చేయడం చాలా కష్టం. సో అది ఇట్ రిక్వైర్స్ నాట్ ఓన్లీ యువర్ హార్డ్ వర్క్ బట్ ఇట్ రిక్వైర్స్ బ్లెస్సింగ్స్, లక్, ఎవ్రీథింగ్. సార్, ఛత్తీస్గఢ్లో మీరు బీజాపూర్ అంటున్నారు, తర్వాత నారాయణపూర్ చేశారు. ఈ రెండు ఏరియాలో ఎన్ని ఎన్కౌంటర్లు చేసి ఉంటారు? బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా అయినాయి. దాంట్లో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు సార్, కరెక్ట్ వర్డా? ఎన్కౌంటర్ కరెక్ట్? దే వాంట్ టు అటాక్ ద పోలీస్, దే వాంట్ టు కాజ్ క్యాజువాలిటీస్. అప్పుడు మాకేం ఆప్షన్స్ ఉండవు. మీరున్న టైంలోనే సల్వార్ జుడు అని ఒక వ్యవస్థ ఉండేది. వాళ్ళతో మీరు నక్సలైట్ మీద పోరాటం జరిపారు, దానికి ఒక నాయకుడిని పెట్టారు. అంటే ఒక నక్సలైట్కి ఆపోజిట్గా. అంటే సల్వాజుడుం యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ బీజాపూర్లో ఒక కుట్రు అని ప్లేస్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సల్వార్ జూడం అన్నది కేవలం వాళ్ళ బాణాలే కాకుండా వాళ్ళ చేతులు తుపాకులు కూడా పోలీసులు ఇచ్చారండి. సల్వాజుడుంని పోలీస్ వెపన్స్ ఇచ్చిందని అది కాదు. సల్వాజుడంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు న్యాయం చేయగలనా లేదు, అది ఇంపార్టెంట్. ఎంతసేపు ఉన్నాను, 3 months ఉన్నాను, 1 year ఉన్నాను, 5 years ఉన్నాను, ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. సార్, సైబర్ క్రైమ్ కాకుండా సిసిఎస్లో ఈఓడబ్ల్యూ కేసులు మంచి కేసులు చేశారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ బ్యాంక్ ఫ్రాడ్స్ ఉన్న కేసెస్లో మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. బికాజ్ అల్టిమేట్లీ దాంట్లో బెనిఫిట్ అయ్యేది పబ్లిక్. ఇట్లబాజీ గ్యాంగ్ మీరు పట్టుకున్న తర్వాత కుషాయిగూడ కూడా కంప్లైంట్ రేస్, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ అక్కడ. జనరల్గా సిసిఎస్కి ఏ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువ వస్తుంటాయి? అంటే ఎక్కువగా పక్కన ఉమెన్స్ కేసు కూడా ఉంది, కంప్లైంట్ ఉమెన్. దెన్ సైబర్ క్రైమ్ ఆఫ్ కోర్స్, ఓటీపీ ఫ్రాడ్స్ నుంచి జాబ్ ఫ్రాడ్స్, ఫిషింగ్ అండ్ హ్యాకింగ్, మెయిల్ హ్యాకింగ్, దెన్ ఈ అన్వాంటెడ్ ఫొటోస్ ఇవన్నీ పోస్ట్ చేయడం, హెరాస్ చేయడం. ఏంటంటే అసలు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మీకు మధ్యన వివాదం ఏంటి? సో ఇది ఒక షెల్టర్గా వాళ్ళకి సేఫ్గా మారిపోయింది. అండ్ ఓవర్ ద టైమ్ ఆ షెల్టర్ తీసుకుంటూ మంచి బేస్గా డెవలప్ చేసుకున్నారు. జగ్గారెడ్డితో వివాదం వల్లే ఎస్పీ మహంతి గారికి బెటాలియన్ ట్రాన్స్ఫర్ చేశారు. మా డ్యూటీ చేయాలంటే అదే చేయాలి, ఇంకా దానికి దారి ఏం లేదు. అంటే మీరు ఆ ముక్కు సుట్టుతనం వల్ల మీకు జిల్లాలు కూడా పోస్టింగ్ రాకుండా, అది చేయకపోతే వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ డ్యూటీ. రామ్ గోపాల్ వర్మని మీరు పిలిపించి ఎంక్వైరీ చేశారు. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మాట్లాడి పంపిస్తారా? వెల్కమ్ టు క్రైమ్ డైరీ. ఈ వారం మన గెస్ట్ ఒక మంచి పోలీస్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. తాత ఐపీఎస్, తండ్రి ఐపీఎస్, కొడుకు ఐపీఎస్. తాత ఒడిశాలో ఐపీఎస్, తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్. అతని పేరు అజిత్ కుమార్ మహంతి, ఏకే మహంతి. అతని కొడుకు అవినాష్ మహంతి. ఇప్పుడు మనతో మాట్లాడుతుంది, మీకు పరిచయం చేస్తున్న వ్యక్తి అవినాష్ మహంతి ఐపీఎస్. తండ్రి ఎంపీతో గొడవలు పడి క్రిమినల్స్ పాలేట ఎంత సింహస్వప్నంగా ఉండేవారో, కొడుకు కూడా అదే బాటలు నడుస్తూ తప్పు చేసిన వాడు పొలిటీషియన్ అయినా, సెలబ్రేట్ అయినా ఒక్కడే అంటూ తన పని చేసుకుపోతున్న యంగ్ ఐపీఎస్ అవినాష్ మహంతి గారిని పరిచయం చేస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే. తాతగారు ఐపీఎస్, నాన్నగారు ఐపీఎస్, మీరు ఐపీఎస్, మీ తమ్ముడు ఐపీఎస్. అసలు మొత్తం పోలీసుకు అంతా మీ కుటుంబంలో ఉన్న కారణం ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ చెప్పే ముందు మీరు ఇప్పుడు సిసిఎస్ డీసీపీగా ఒక మంచి కేసుని, అంటే ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అంతా మీ వైపే చూస్తుంది. మీకు అర్థమే ఉంటుంది ఇప్పుడు ఆ కేసు, రామ్ గోపాల్ వర్మ కేసు, జిఎస్టీ కేసు. ఈ కేసులో మీరు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు? లేదా చేస్తారా లేదా ఛార్జ్ షీట్ వేస్తారా? ఇవన్నీ కేసులకి అసలు మొత్తం టాలీవుడ్తో బాలీవుడ్ కూడా మీ వైపు చూస్తుంది. సిసిఎస్ హైదరాబాద్ ఏం చేయబోతుంది? ఆర్జీవీని అరెస్ట్ చేస్తారా, ఛార్జ్ షీట్ వేస్తారా? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అసలు మీ కెరియర్, అంటే మీ మొత్తం టోటల్ మీ ఫ్యామిలీ అంతా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఉంది, అవన్నీ కొంచెం. ఇప్పుడు ఫ్యామిలీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఉంది, దానికి కారణాలు చెప్పడం చాలా కష్టం. ప్రాబబ్లీ దానికి ఒక సింగిల్ రీజన్ ఉండకపోవచ్చు. వన్ ఈజ్ నా కోసం, నా తమ్ముడు కోసం సీయింగ్ ఫాదర్, అది ఒక సబ్కాన్షియస్లో ఒక మేబీ ఇంట్రెస్ట్, ఇన్క్లినేషన్ టువర్డ్స్ ద సర్వీస్, అది ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు. అది చిన్నప్పటి నుంచి జనరల్లీ ఎవరైనా పిల్లలు ఉంటే
వాళ్ళెవరికి దగ్గర ఉన్న వాళ్ళకి చూసుకుంటా పోతే దాని ఇంపాక్ట్ కాన్షియస్లీ ఉండొచ్చు, సబ్ కాన్షియస్లీ ఉండొచ్చు. సో చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు దట్ విల్ ఎండ్ అప్ ఇన్ ద పోలీస్ సర్వీస్, బట్ ఐఎమ్ షూర్ అది ఎలాగో మా గ్రోత్లో ఎలాగో మేనిఫెస్ట్ ఎక్కడ అయి ఉండద్ది. సో వెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ బయటకు వచ్చింది, ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు అది ఫిల్ చేసేటట్టు అయింది, మారింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ కమ్ టు బీయింగ్ ఫర్ మీ అండ్ మై బ్రదర్. ఫాదర్కి ఆఫ్ కోర్స్ ఫర్ హిమ్ ఆయన ఐ థింక్ స్కూల్లో ఉంటావు, హీ స్టడీడ్ ఇన్ అ సైనిక్ స్కూల్. సో ఫస్ట్ టు ద డిఫెన్స్ ఫోర్సెస్లో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఆయనకి ఏదో హియరింగ్లో కొంచెం దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్ మెడికల్ టెస్ట్లో. సో అప్పుడు సెలెక్ట్ కాలేదు ఆయన. తర్వాత కాలేజ్ వచ్చి ఐ థింక్ వెన్ హీ రోడ్ సివిల్ సర్వీసెస్ హిస్ ఫస్ట్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఐపీఎస్. సో తాతగారి గురించి చెప్పడం కష్టం, ఎందుకు వచ్చారు. హీ వాజ్ ఫస్ట్ బ్యాచ్ 1948 బ్యాచ్ ఆఫ్ ఐపీఎస్ అండ్ ఇండిపెండెన్స్ తర్వాత. సో ఆయన ఇంట్రెస్ట్ ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు కనుక్కోలేదు. సార్ మీ తాతగారు ఫస్ట్ ఐపీఎస్ చెప్పారు, తర్వాత మీ నాన్నగారు అసలు ఎందుకు ఐపీఎస్కి వచ్చారు, ఆయన తర్వాత మీరు, మీ తర్వాత మీ తమ్ముడు, టోటల్ మొత్తం మీ కుటుంబం అంతా కూడా పోలీస్ ఆఫీసర్కి అయిపోయింది. జనరల్గా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవ్వాలని రూల్ లేదు, ఐపీఎస్ కొడుకు ఐఏఎస్ చేయాలని చూస్తారు. కానీ మీ నాన్నగారు ఐపీఎస్ చేశారు, మిమ్మల్నే కాదు మీ తమ్ముడిని కూడా చేయించారు. చేయడం అంటే ఫస్ట్ ఈ ఎగ్జామే క్లియర్ చేయడం చాలా కష్టం. సో అది ఇట్ రిక్వైర్స్ నాట్ ఓన్లీ యువర్ హార్డ్ వర్క్, బట్ ఇట్ రిక్వైర్స్ బ్లెస్సింగ్స్, లక్, ఎవ్రీథింగ్. సో వెదర్ ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అండ్ సమ్ బిట్ ఆఫ్ ఎఫర్ట్. బట్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉండేది ఫర్ ఐపీఎస్ అంటే అది ఒక సబ్కాన్షియస్లీ అండ్ బీయింగ్, అది ఒక చిన్నప్పటి నుంచి చూడడం, అది ఒక ఎలాగో ఏదో విధంగా అది ఎలాగో మేనిఫెస్ట్ చేసినట్టు ఉంది మా ఇంట్రెస్ట్లో. అండ్ మేబీ ఆ సివిల్ సర్వీస్ రాసేటప్పుడు ఏ ఉద్యోగం చేయాలంటే ఎవ్రీ పర్సన్కి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ కెరియర్ అంటే ఇన్ పర్సనల్ లైఫ్ అది ఏ ఉద్యోగం చేయాలని అదే క్వశ్చన్ వస్తుంది. సో ప్రాబ్లీ అట్ దట్ టైమ్ ఇది చాలా మైండ్లో ఎంబెడెడ్ అయి ఉండేది దట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్, చాలా ఆపర్చునిటీస్ టు డూ సర్వ్ ద పీపుల్, వెరీ గుడ్ ఆర్గనైజేషన్ టు వర్క్ ఇన్. పోలీస్ అంటే ఒక చాలా ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్ టు బీ అ పార్ట్ ఆఫ్. ఎనీబడి ఫీల్స్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సో మేబీ అది చాలా స్ట్రాంగ్. మీరు చిన్నప్పటి నుంచి నాన్నగారు పోలీస్ ఆఫీసర్, మీరు ఫాదర్ని చూస్తూ వచ్చారు. అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి? ఫస్ట్ చిన్నప్పుడు ఎవరు అనుకోరు ఏం పోలీస్ అవుతారో ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారో ఐపీఎస్ అవుతారో, అది ఎవరు అనుకోరు, నార్మల్గా చదువుతారు. అండ్ ఇక్కడ ఉన్న అంటే మీ నాన్నగారిని చూసి పోలీస్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు? చిన్నప్పుడు అలాగా కెరియర్గా ఇది మారాలని ఎప్పుడు అనుకోలేదు. నార్మల్గా చదువుకునే వాళ్ళం. లైక్ ఇక్కడ జనరల్ ట్రెండ్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఏదో చేస్తారు. సో ఇంజనీరింగ్ చేసాం, అదే నార్మల్ ఆ టైంలో ఎంట్రన్స్ రాసి ఎంసెట్ అప్పుడు ఉండేది. సో రాసి అది క్లియర్ అయ్యి ఇంజనీరింగ్ చేసుకున్నాం. దాని తర్వాత అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ వాంట్ టు డిసైడ్ వాట్ యువర్ కెరియర్ వాజ్. సో అప్పుడు జనరలీ నాకు ఇక్కడ నుంచి ఎక్కువ యుఎస్ ఎంఎస్ ఇంజనీర్స్ అంటే ఎక్కువ అప్పుడు యుఎస్ ఎంఎస్ చేయడానికి వెళ్ళేవారు. బట్ నాకు అప్పుడు కూడా మేనేజ్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు క్యాట్ రాశాను. అప్పుడు అడ్మిషన్స్ కూడా అప్పుడు 2 ఐఎమ్స్లో అడ్మిషన్ అప్పుడు వచ్చినాయి. బట్ ఈ ఎగ్జామ్ది ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆఫ్టర్ సడన్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎగ్జామ్ రాయలేము, దీంట్లో చేరుకోలేము. సో అప్పుడు ఒకసారి ఎగ్జామ్ ట్రై చేద్దామని ఫైనల్ ఇయర్లో అనుకున్నాము. ఎగ్జామ్ రాసాం. థ్యాంక్స్ టు లక్ అండ్ గాడ్స్ విల్ వీఆర్ దేర్. అంటే మీరు ఫస్ట్ ఏపీ క్యాడర్కి వచ్చారు, ఛత్తీస్గఢ్ క్యాడర్? నేను ఫస్ట్ ఐ వాజ్ అలాటెడ్ ఛత్తీస్గఢ్ క్యాడర్ సెలెక్షన్ అయినప్పుడు. బట్ ఆ క్యాడర్ అలొకేషన్ వాజ్ నాట్ కరెక్ట్ అని దానికి మేము కోర్టులో ఛాలెంజ్ చేశాము. అది లాస్ట్కు సుప్రీంకోర్టులో ఫైనల్ అయినాక అప్పుడు ఏపీకి అలాట్ అయింది. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, అక్కడ ఏ విధంగా మీరు స్టార్ట్ చేశారు? ఛత్తీస్గఢ్లో ఐ స్టార్టెడ్ యాజ్ ఏఎస్పీ నారాయణపూర్. నారాయణపూర్ అంటే మీరు చాలా వాళ్ళు విని ఉంటారు ఒక టర్మ్ అబుజ్మాడ్ అని. సో ఈ అన్నోన్
హిల్స్ అని, అది లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే థిక్లీ ఫారెస్టెడ్ ఏరియా. గూగుల్లో కూడా దొరకని ఏరియా కదా అబుజ్ మోడల్. గూగుల్లో దొరుకుతుంది కానీ దాని బ్యూటీ అంటే ఆ ఏరియాది ఎప్పుడు సర్వే చేయలేదు, రెవెన్యూ సర్వే ఎప్పుడు చేయలేదు. అది బ్రిటిషర్స్ కూడా ఇండియా మొత్తం చేశారు కానీ ఆ పార్ట్ డెన్స్ ఫారెస్ట్ వల్ల అది వదిలేశారు. సో అది కంప్రైజెస్ ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్, కొన్ని పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, గడ్చిరోలి డిస్ట్రిక్ట్ కూడా దాంట్లో వస్తుంది. కంప్లీట్ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కదా అంటే ఇది చాలా బ్యూటిఫుల్ ల్యాండ్, అది మంచి ఫారెస్ట్ ఉన్నాయి, మంచి హిల్స్ ఉన్నాయి. బట్ అది రెండు వైపులు వాడుకోవచ్చు. అంటే సచ్ డెన్స్ ఫారెస్ట్ వాజ్ యూస్డ్ బై మావోయిస్ట్ యాజ్ దేర్ షెల్టర్ ఏరియా ఆల్సో. సో అందుకే. అంటే ఫస్ట్ పోస్టింగ్ మీరు నారాయణపూర్. ఓకే, ఎలా చేశారండి ఫస్ట్ పోస్టింగ్, ఎలా జరిగింది, మీ అచీవ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ యాజ్ ఏఎస్పీ నారాయణపూర్, అప్పుడు అది కొత్తగా కార్వ్ అయిన డిస్ట్రిక్ట్ ఉండేది. ఛత్తీస్గఢ్ స్టేట్ ఫామ్ అయిన జస్ట్ మధ్యప్రదేశ్ సెపరేట్ అయింది. అప్పుడు మేము జాయిన్ అప్పుడు 6 years స్టేట్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఈ డిస్ట్రిక్ట్ మాత్రం రిలేటివ్లీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది. సో అక్కడ ఛాలెంజెస్ అయితే బాగానే ఉంటాయి. కొత్త డిస్ట్రిక్ట్ తర్వాత అక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ నక్సలిజం అప్పుడు. అండ్ యాజ్ యంగ్ ఏఎస్పీ, మా ఏఎస్పీ కూడా యంగే, నాకంటే ఒక బ్యాచ్, ఫస్ట్ ఎస్పీ వాజ్ 2 batches సీనియర్, ఇంకో ఎస్పీ నాకంటే ఒక బ్యాచ్ సీనియర్. సో టీమ్గా అక్కడ ఒక పని చేయడం, అప్పుడు అక్కడ వేరే పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ క్రైమ్ కానీ అలాగేం ఉండేది కాదు. అంటే రొటీన్గా థెఫ్ట్స్ కానీ ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ అక్కడ పెద్ద జరిగేది కాదు. ఇది ఒకటే ప్రాబ్లం ఉండేది, దానికి అడ్రస్ చేయాల్సింది. అక్కడ కాన్సెప్ట్ ఏమంటే యంగ్ ఆఫీసర్ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ వీ హ్యాడ్ టు గో బీ అ పార్ట్ ఆఫ్ ఆపరేషన్స్, టీమ్స్ తీసుకువెళ్ళడం, ప్లానింగ్ చేయడం ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, మన స్టాఫ్కి మోటివేట్ చేయడం. అంటే వాళ్ళు కూడా ఇది ఒక కొత్త ప్రాబ్లమ్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ తీసుకురావాలి, దట్ దే ఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ట్యాక్లింగ్ సచ్ ఇష్యూస్. వెళ్తే ఏమైనా జరిగితే కూడా వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకి పనికి వస్తుంది, అలాంటివన్నీ చేయించుకొని. అది తర్వాత ప్లస్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎస్టాబ్లిష్ కొత్తగా అవుతుంది. అంటే ఆఫీసెస్ అప్పుడు లేవు, అంటే యూనిట్స్ వస్తే కూడా వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, రోడ్స్ అవన్నీ అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేది. సో అవన్నీ కూడా బిల్డప్ చేయడానికి పోలీస్ హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ అప్పుడులో పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఎస్ఏబి అంటూ మంచి ఫోర్స్ ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్లో ఆ ఫోర్స్ లేదు. కానీ ఆ సిచ్యువేషన్లో మీరు ఎలాగ దాన్ని డీల్ చేసుకొచ్చారు? కరెక్ట్. ఏపీ చాలా లాంగ్ నుంచి ఈ ప్రాబ్లం హ్యాండిల్ చేసింది కాబట్టి ఆ ఇయర్ 2005-06 వరకు ఆల్మోస్ట్ అప్పర్ హ్యాండ్ వచ్చేసింది. అండ్ చాలా సక్సెస్ కూడా వచ్చింది ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడంలో. ఛత్తీస్గఢ్ రిలేటివ్లీ కొత్త స్టేట్ ఉండేది. తర్వాత ఈ బస్తర్ అనే ఏరియా అప్పుడు చాలా ముందు, అంటే ప్రయర్ టు 98 ఒకే డిస్ట్రిక్ట్ అని ఉండేది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ కేరళ కంట బిగర్ ఇన్ సైజ్ అనేవారు. సో కొత్తగా అప్పుడు బస్తర్ని ఫస్ట్ 3 districts అయింది, దెన్ ఆఫ్టర్ దట్ 5 districts అయింది. ఇప్పుడు ఐ థింక్ ప్రస్తుతం 7 districtsలో మారింది. సో కొత్త డిస్ట్రిక్ట్స్ క్రియేట్ అయితే దానికి కొత్త ఛాలెంజెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉంటాయి, మ్యాన్ పవర్ రిసోర్స్ ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి వాజ్ వెరీ యంగ్. సో వాళ్ళకి ఎంతూజియాజం ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ అని కొత్తగా అది. సో మా అందరికీ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ వాజ్ అవర్ ఓన్ లెర్నింగ్. సో మా ఎక్స్పీరియన్స్ వాజ్ అవర్ లెర్నింగ్ హౌ టు గో అబౌట్ ద ఇష్యూ. అంటే ఆ టైంలో మీ ఫాదర్ ఏమైనా మీకు సపోర్ట్ చేశారు, లేదా మీరేమైనా డాడీకి అడిగి గైడెన్స్ తీసుకుంటూ? ఎందుకంటే ఆయన కూడా ఆల్రెడీ ఇటువంటి ఫీల్డ్ వర్క్ బాగా చేశారు కాబట్టి ఆయన సలహాలు సూచనలు మీరు ఏమైనా తీసుకున్నారు? అది ఒకేసారి కాదు, ఎప్పుడైనా రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఎప్పుడైనా ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎవ్రీబడి టు ఆస్క్. బట్ సిన్స్ వీఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్, ఇట్స్ ఈవెన్ మోర్ న్యాచురల్ మాకి టు ఆస్క్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఐడియాస్ తీసుకోవాలి, కానీ ఏమైనా క్లారిఫై చేసుకోవాలని, ఎలాగా ఒక ఇష్యూని ట్యాకిల్ చేయాలని ఎప్పుడు కూడా అడగడం జరుగుతుంది. అది ఇట్ హ్యాస్ ఆల్వేస్ హ్యాపెండ్. ఓకే, సెకండ్ పోస్టింగ్ ఎక్కడండి? దాని తర్వాత ఐ వాజ్ ఏడీసీ టు గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఫర్ సమ్ టైమ్. అంటే నరసింహ గారికి మీరు అప్పుడు ఆయన ఛత్తీస్గఢ్ గవర్నర్ ఉన్నారు, అప్పుడు ఐ వాజ్ ఏడీసీ టు ద గవర్నర్ ఫర్ సమ్ టైమ్.
ఆఫ్టర్ దట్ నేను ఎస్పీ ఆఫ్ బీజాపూర్ అని డిస్ట్రిక్ట్ సౌత్ కూడా బస్తర్. బాగా ఎఫెక్టెడ్. That was one of the top affected districts in ఛత్తీస్గఢే కాదు ఇండియా మొత్తంలో. ఇట్ వాజ్ అట్ దట్ పాయింట్ వన్ ఆఫ్ ద హైలీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. సో ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ ఏమంటే ఇది చాలా అంటే లైఫ్ టైంలో ఒకేసారి వచ్చే ఎక్స్పీరియన్సెస్ ఇది. అండ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఫార్చునేట్ టు గో త్రూ దీస్ ఎక్స్పీరియన్సెస్. అంటే టఫ్ ఉంటాయి కానీ దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. ఓకే సార్, ఛత్తీస్గఢ్లో మీరు బీజాపూర్ అంటున్నారు, తర్వాత నారాయణపూర్ చేశారు. ఈ రెండు ఏరియాలో ఎన్ని ఎన్కౌంటర్లు చేసి ఉంటారు మీరు? అంటే కౌంట్ అని ఉండదు, ఎన్ని ఎగ్జాక్ట్ అయినాయి ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు. బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా అయినాయి. దాంట్లో మనకి ఆ ఎక్స్చేంజ్లో చాలా వీ గాట్ లాట్ ఆఫ్ సక్సెస్ ఆల్సో. లాట్ ఆఫ్ క్యాడర్స్ వర్ కిల్డ్ దాంట్లో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో. అండ్ చాలా అరెస్ట్ కూడా అయ్యారు, చాలా సరెండర్ కూడా అయ్యారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ నంబర్స్ గుర్తులేదు. బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు సార్, కరెక్ట్ వర్డా? ఎన్కౌంటర్ కరెక్ట్ వర్డ్? అంటే మా టర్మినాలజీ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బికాస్ దెర్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ ఎప్పుడు మేము వీ నెవర్ వాంట్ టు టర్మినేట్ అ లైఫ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ వీ ఆల్వేస్ టు ద బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ సీ దట్ ఎనీబడి ఎవరు ఆన్ ద రాంగ్ సైడ్ దే షుడ్ కమ్ ఆన్ టు ద రైట్ సైడ్. ఇట్ ఈస్ నాట్ బికాస్ మీరు వైలేటర్ ఆఫ్ లా. So you should come on to the right side and face whatever legal consequences దానికి ఉంటుంది. బట్ కొందరు అలాగా దే డోంట్ యాక్సెప్ట్ దట్ అండ్ దే వాంట్ టు అటాక్ ద పోలీస్, దే వాంట్ టు కాజ్ క్యాజువాలిటీస్. అప్పుడు మాకేం ఆప్షన్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీరున్న టైంలో బాగా పోలీస్ స్టేషన్ మీద అటాక్లు కూడా జరిగాయి, బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, ల్యాండ్ మైన్స్ పిలిచారు. ఆ సిచ్యువేషన్లో మీరేమైనా ఒక దగ్గర ఏమైనా? న్యాచురలీ వెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఎన్వైరన్మెంట్ మీ మీద కూడా అటాక్స్ అయి ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి నేరోగా మిస్ అయినా కూడా పరిస్థితులు ఉన్నాయి. సో జరిగినాయి. అది దట్ వాజ్ అ వెరీ హాట్ బెడ్. అప్పుడు ఏదో ఒకటి ఏమన్నా మాకు చెప్పగలరు? అప్పుడు 2008లో 2009లో ఐ థింక్ 2009లో నాకు బీజాపూర్ ఎస్పీ ఉండగా ఒక జస్ట్ బై ఫ్యూ మినిట్స్ ఒక ల్యాండ్ మైన్ బ్లాస్ట్ మిస్ అయింది నా వెహికల్. కానీ దాంట్లో అన్ఫార్చునేట్లీ కొంచెం వెనకాతలో ఒక సిఆర్పిఎఫ్ వెహికల్ గాట్ హిట్ బై దట్ సేమ్ ల్యాండ్ మైన్. దాంట్లో కొన్ని క్యాజువాలిటీస్ అయినాయి. సో తర్వాత మా ఇన్పుట్స్ చెప్పే ప్రకారం ఇట్ వాజ్ ప్రాబ్లీ మెంట్ ఫర్ ది ఎస్పీ అప్పుడు. బట్ అది అప్పుడు మిస్ అయింది బికాజ్ ఆ వెహికల్ చేంజ్ చేయడం, అది కొన్ని మేము టాక్టిక్స్ ఫీల్డ్ టాక్టిక్స్ కొన్ని నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోవడం, వెహికల్ కొన్ని ఫీల్డ్ టాక్టిక్స్ ఉంటాయి. వీ కెనాట్ స్పెసిఫై ద సమ్ ఫీల్డ్ టాక్టిక్స్ విచ్ వీ యూజ్ ఆన్ ద గ్రౌండ్. సో అది సేవ్ అయిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ దట్ సంబడి వాజ్ అ క్యాజువాలిటీ. ఇట్ వాజ్ జస్ట్ బై అ ఫ్యూ మినిట్స్ యాక్చువల్లీ మిస్ అయింది. అది యాక్చువల్లీ అది సిఆర్పిఎఫ్ది. దట్ వాజ్ ఐడెంటిఫైబుల్ వెహికల్. అంటే దూరం నుంచి కూడా ఐడెంటిఫై చేయాలి. సో అది అంటే మీరు స్పాట్లో ఉన్నారు అప్పుడు? కొంచెం ముందుకున్నాను నేను జస్ట్ కొంచెం ఒక మేబీ 2 kilometers ఆర్ 3 kilometers ముందు. అది జస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బయట జరిగింది. నేను ఎంటర్ అయిపోయాను. అప్పుడు మాకు తెలిసింది. జస్ట్ వెనక్కి వెళ్ళారు మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళాము. ఓకే, ఇది కానీ అప్పటికి వాళ్ళు ఎవరు ఉండారు? ఫైర్ ఏం జరిగింది? నో ఫైర్ ఏం, అది బ్లాస్ట్ అయిపోయింది అండ్ క్యాజువాలిటీస్ జరిగిపోయినాయి అప్పుడు. అచ్చా, మీరు అక్కడ బీజాపూర్ తర్వాత నెక్స్ట్? బీజాపూర్గా ఎస్పీ అక్కడ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఉండేది. అంటే మన గ్రే హౌండ్స్ ఓకే కి ఈక్వలెంట్గా అక్కడ ఎస్టీఎఫ్ అని చెప్పేవారు. సో దాంట్లో పోస్టింగ్ అయింది కొన్ని రోజులు. అక్కడ కొన్ని నెలలు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎస్పీ ధమ్తరి అని ఒక డిస్ట్రిక్ట్ అక్కడ ఉండేది. అది కూడా కొంచెం ఎఫెక్టెడ్. అంటే బీజాపూర్ లాగా కాదు, బట్ అక్కడ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ పాతలో జరిగినాయి. సో ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీకి వెళ్ళాను. దాని తర్వాత ఎస్పీ యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ ఏఎన్ఓ అని అండ్ ఎస్ఐబి రెండు కలిసి ఒక పోస్ట్ ఉండేది ఛత్తీస్గఢ్లో. అది కూడా ఇక్కడ అప్పటికి ఆల్మోస్ట్ నా ఇక్కడ ఆర్డర్స్ వచ్చేసినాయి ఏపీ. కానీ మీరున్న టైంలోనే సల్వార్ జుడు అని ఒక వ్యవస్థ ఉండేది. వాళ్ళతో మీరు నక్సలైట్ మీద పోరాటం జరిపేవారు, దానికి ఒక నాయకుడిని పెట్టారు. అంటే ఒక నక్సలైట్కి ఆపోజిట్గా. అంటే సల్వార్ జుడూమ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ బీజాపూర్లో ఒక కుట్రు అని ప్లేస్ అక్కడ ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది.
చూస్తే అది ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2007 ఇట్ స్టార్టెడ్. సో అప్పుడు అది యాక్చువల్లీ అది పోలీస్ చేసేది ఏం కాదు, ఇట్ వాజ్ అ న్యాచురల్ ఆపోజిషన్ ఆఫ్ ద ట్రైబల్స్ అగేన్స్ట్ ద నక్సల్ వాట్ దే కాల్ ఆపరేషన్. And Naxals were trying to, they felt were destroying their culture and their identity. వాళ్ళ ట్రైబల్స్కి వాళ్ళ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు కొన్ని టైప్స్ ఆఫ్ వర్షిప్ ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఉంటుంది. సో నక్సలైట్స్ దానికి డిస్ట్రాయ్ చేస్తున్నారని వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో వాళ్ళే చాలా అప్రైజింగ్గా వాళ్ళు అగేన్స్ట్ నక్సలైట్స్ వచ్చారు. సో అది అయినప్పుడు వాళ్ళు నక్సలైట్స్ కూడా వీళ్ళకి అటాక్ చేశారు, ఎవరు ట్రైబల్స్ వాళ్ళకి అపోజ్ చేశారు, వాళ్ళకి అటాక్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఆ ప్రాబ్లం అయ్యి ఎక్కడెక్కడ పోలీస్ ఉంది ఆ ఏరియాస్లో వచ్చి వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ ఊర్లో ఉండలేకపోయి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడ మళ్ళీ క్యాంప్స్ లాగా డెవలప్ అయినాయి, ఎందుకంటే చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి క్యాంప్స్ లాగా డెవలప్ అయ్యారు. సో ఆ క్యాంప్స్ని ముందు అంటే మీడియాలో అండ్ ఇన్ పబ్లిక్ ఇట్ యూస్ టు బి కాల్డ్ సల్వాజూడం క్యాంప్స్ అని చెప్పేవారు. బట్ అలాగేం కాదు, ఇన్ గవర్నమెంట్ పార్లెన్స్ అది దట్ వాజ్ నథింగ్ బట్ అంటే రీహాబిలిటేషన్ ప్లేస్. అది బేసికలీ ప్లేస్ వేర్ దే కుడ్ స్టే విత్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విత్ పోలీస్ ప్రొటెక్షన్. సో అలాగా అది. కానీ అప్పట్లో ఒక వార్త వచ్చింది సార్, సల్వార్ జూడం అనేది కేవలం వాళ్ళు బాణాలే కాకుండా వాళ్ళ చేతులు తుపాకులు కూడా పోలీసులు ఇచ్చారని, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కాదండి, సల్వాజూడం వాజ్ ద మూమెంట్. సల్వాజూడంని పోలీస్ వెపన్స్ ఇచ్చిందని అది కాదు. సల్వాజూడంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళలో చాలా యూత్ ఉన్నారు, చాలా మెంబర్స్ ఉన్నారు ఆ లోకల్ ఏరియా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, దాంట్లో వాళ్ళకి అంటే ఆ టెరెన్ గురించి నాట్ ఓన్లీ ఇంటెలిజెన్స్ వీళ్ళ మూవ్మెంట్ గురించి కాకుండా ఆ టెరెన్ ఆ కొత్త వచ్చే పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళ ఎఫర్ట్స్ని ఛానలైజ్ చేయడానికి వాళ్ళకి ఎస్పీఓస్గా పోలీస్ యాక్ట్లోనే ఎస్పీఓస్ అప్పుడు ఉంది, స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా రిక్రూట్ చేశారు. వాళ్ళు వేరే వాళ్ళకి కొంతమంది వెపన్స్ ఇచ్చి ఆ ఎస్పీఓస్లో వచ్చిన వాళ్ళే కొందరికి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫైట్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి వెపన్స్ ఇచ్చారు. ఆ సల్వార్ జూడు నేత మీద కూడా చాలా 2-3 సార్లు దాడులు జరిగినట్టున్నాయి కదా. మహేంద్ర కర్మ గురించి మాట్లాడుతున్నారు. అండ్ హీ వాస్ అంటే రీసెంట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హీ డైడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద అటాక్స్. బట్ అప్పుడు జరిగి ఉంటాయి అండ్ బికాస్ హీ లెడ్ ద అప్రైజింగ్. అప్పుడు అదిత్ జోగి మీద దాడి జరిగినప్పుడు, శుక్లా మీద జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను అప్పుడు ఏపీలో ఉన్నా. ఏపీకి వచ్చారు, కానీ అది కొంచెం పెద్ద ఇష్యూ అయినట్టుంది. అప్పుడు అది చాలా పెద్ద అటాక్ అయింది యాక్చువల్లీ, లాట్ ఆఫ్. అసలు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా ఎందుకండి ఇంకా అది పూర్తిగా అదుపులో రాకపోవడం? అంటే మీకు అక్కడ పనిచేశారు కాబట్టి అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడొచ్చా, లేదంటే సామాజిక సమస్యగా చూడాలంటే? అంటే రెండు కలిపి ఉంటాయి, అంటే ఓన్లీ లా అండ్ ఆర్డర్ కాదు, ఓన్లీ సామాజిక కాదు. బికాస్ ఒకటేమో దట్ ఏరియా వెరీ బిగ్ ఏరియా, ఫారెస్టెడ్ ఏరియా ఫర్ వెరీ లాంగ్ టైమ్. అంటే అక్కడ చాలా అంటే పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ, ఎక్కువ పాపులేషన్ లేదు. గవర్నమెంట్ పెనట్రేషన్ అప్పుడులో, ఇప్పుడు బాగా పెనట్రేషన్ అయిపోయింది, కానీ అప్పుడులో అంత గవర్నమెంట్ పెనట్రేషన్ ఉండేది కాదు. అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ వెదర్ ఇట్ ఈస్ పోలీస్ ఆర్ రెవెన్యూ ఆర్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంత పెనట్రేషన్ ఉండేది కాదు. మేబీ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆర్ అంటే ఆ ఏరియాలో పాపులేషన్ లేదు, అది నాకు పెద్ద అది హిస్టారికల్ ఐడియా లేదు. బట్ ఇట్ వాజ్ నాట్ వెరీ వెల్ పెనట్రేటెడ్ బై గవర్నమెంట్. సో ఆ వ్యాక్యూమ్, నా అర్థంకి ఏమంటే ఆ వ్యాక్యూమ్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఆ స్పేస్ ఎవరు వాజ్ ఆక్యుపైడ్. అండ్ అప్పుడు ఏపీలో అండ్ అదర్ స్టేట్స్లో కూడా వీళ్ళది కాన్ఫ్లిక్ట్ వచ్చింది విత్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఇది ఒక షెల్టర్గా వాళ్ళకి సేఫ్గా మారిపోయింది. అండ్ ఓవర్ ద టైమ్ ఆ షెల్టర్ తీసుకుంటూ మంచి బేస్గా డెవలప్ చేసుకున్నారు విత్ లాట్ ఆఫ్ అండ్ అక్కడ నుంచి ట్రైబల్స్ని రిక్రూట్ చేసుకోవడం ఇన్ టు దేర్ ఆర్గనైజేషన్. అక్కడ బాగా బ్రెయిన్ వాష్ చేసి ఈ యంగ్ పీపుల్ విలేజర్స్ని, వాళ్ళు చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది అక్కడ ఆ ఏరియాస్లో, వాళ్ళు మంచిగా బ్రెయిన్ వాష్ చేసుకొని అక్కడ అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ సిస్టమ్ని వాళ్ళు ఒక పాయింట్లో క్యాప్చర్ చేసుకున్నారు. అంటే ఈ ఇష్యూని మీరు కింద వాళ్ళకు తీసుకువెళ్ళి అంటే వాళ్ళని మీ
గవర్నమెంట్ వైపు తిప్పే విధంగా, సరెండర్ చేసే విధంగా మీరు ఏమైనా కార్యక్రమాలు చేశారు? ఖచ్చితంగా అండి, నేనే కాదు అంటే ఫుల్ డిపార్ట్మెంట్ అండ్ అంటే 2005-06 దాని ముందు కూడా ఐ థింక్ దే హెడ్ స్టార్టెడ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ అంటే వాళ్ళకి బ్రింగ్ దెమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ అని బై నాట్ ఓన్లీ డెవలప్మెంట్ బట్ ఆల్సో అంటే ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళకి చెప్పడం దట్ అల్టిమేట్లీ ఎవ్రీబడి వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ సైడ్. మీరు అంటే గవర్నమెంట్ మీకోసమే ఉంది, మీకు హెల్ప్ చేయడానికే ఉంది. అది అట్ ఆల్ లెవెల్స్, వెదర్ ఇట్ ఈస్ పోలీస్ లెవెల్, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ ఆర్ పొలిటికల్ లెవెల్లో కూడా ఎంగేజ్మెంట్స్ బాగానే చేశారు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి పోస్టింగ్? ఇక్కడ తర్వాత 2012లో నేను ఏపీకి వచ్చాను. ఏపీకి వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఒక 2 months ఐ వాజ్ వెయిటింగ్ చీఫ్ ఆఫీస్ ఫర్ అ పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ మెదక్గా వెళ్ళాను. ఎస్పీ మెదక్గా ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు ఒక ఎమ్మెల్యేతో ఢీకొన్నారు, ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు. టైమ్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యూ డూ ఇన్ దట్ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. వెదర్ ఐ వాజ్ ఏబుల్ టు డ్యూ మై డ్యూటీస్, అంటే నా పోస్ట్కి చేసిన న్యాయం చేయగలనా లేదు, అది ఇంపార్టెంట్. ఎంతసేపు ఉన్నాను, 3 months ఉన్నాను, 1 year ఉన్నాను, 5 years ఉన్నాను, ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఎంత టైం పని చేసాం కాదు, ఉన్న టైం కరెక్ట్గా చేసాం. నా దగ్గర నుంచి వాట్ ఎక్స్పెక్టేషన్స్ దట్ ద పోస్ట్ హ్యాస్, ద గవర్నమెంట్ హ్యాస్, ద పీపుల్ హ్యావ్, దట్ వెదర్ వన్ ఈస్ ఫుల్ఫిల్లింగ్. ఏంటంటే అసలు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మీకు మధ్యన వివాదం ఏంటంటే? అసలు నాకు ఎవరితో ఏం వివాదాలు అప్పుడు పేపర్లో అంతా వచ్చింది, మీకు ఆయనకి పడకపోవడం వల్లే మీరు తక్కువ కాలంలో తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు, మమ్మనూరు అనుకుంటా. మెదక్ తర్వాత నేను బెటాలియన్ 4th బెటాలియన్. ఏం జరిగింది మెదక్లో అంటే? మెదక్లో ఏం నా వర్క్ చేసేవారు? నేను నా వర్క్ చేశాను. వాట్ ఎవర్ ఐ థాట్ వాజ్ రైట్, వాట్ వాజ్ యాజ్ పర్ రూల్స్ రాజ్, అది చేశాను. అది అంటే మీరు చెప్తున్నారు ఎవరికి ఇబ్బందులు ఉండొచ్చు, నాకు అది ఐఎమ్ నాట్ వరీడ్ టూ మచ్ ఎవరికి ఇబ్బందులు అయినాయి అని చేసేది. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ సమ్ వే దెన్ అది చూసుకోవచ్చు, కానీ చేసేది ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ పర్. అంటే అప్పుడులో మీరు ఒక్క సంగారెడ్డి కాదు, జహీరాబాద్లో నారాయణ ఖేడ్ ఆ బెల్ట్లో కూడా గంజాయి అమ్మే వాళ్ళ పట్ల మీరు చాలా సీరియస్గా యాక్ట్ చేశారు. జహీరాబాద్లో కూడా రోడ్ యాక్సిడెంట్లు, రోడ్ సైడ్ డాబాల్లో మందమ్మ వాళ్ళని కూడా మీరు సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. అంటే వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చేసుకొచ్చారు. కానీ వాళ్ళ మాట వినకుండా చేయకపోవడం వల్ల, దాంతోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యేతో మీరు డైరెక్ట్గా ఢీకొనడం వల్లే ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు అన్నది. అది మీరే చెప్పగలుగుతారు బెటర్. వాట్ ఎవర్ వాజ్ ఎక్స్పెక్టెడ్ డు అని ఐ ట్రై టు డూ మై బెస్ట్. దాంట్లో ఐఎమ్ షూర్ పబ్లిక్ వాజ్ హ్యాపీ. అంటే ఈ డాబాలు మీరు చెప్పారు కదా, డాబాల మీద ఈ లిక్కర్ చాలా అంటే ఎఫెక్టివ్లీగా అది ఎన్ఫోర్స్ చేస్తే లిక్కర్ అమ్మకుండా వీ సా వెరీ పాజిటివ్ రిజల్ట్. అండ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గడం కూడా ఇన్ షార్ట్ స్పాన్ చూసాము. అండ్ జనరల్ లా అట్మాస్ఫియర్ కూడా అక్కడ చాలా ఇంప్రూవ్ అయిందని పబ్లిక్ చెప్పారు. నేను కూడా చూసా. అంటే మెదక్ జిల్లాలో ఎక్కువగా 2 నేషనల్ హైవే వెళ్తాయి, రెండింటి దగ్గర కూడా మీరు అది చేసాం. బికాస్ ఫస్ట్ మాకు తెలిసింది ఏమంటే, ఒకటి ఈ యాక్సిడెంట్స్ జరిగే కారణం ఈవినింగ్లో ఇక్కడ లిక్కర్, వెదర్ ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, డ్రగ్స్ డ్రైవర్స్ వాళ్ళు కావచ్చు, లోకల్ ఊరు నుంచి వచ్చి కూడా తాగేవారు. సో అదొకటి బంద్ చేస్తే అది డైరెక్ట్ ఇంపాక్ట్ యాక్సిడెంట్స్ మీద వచ్చింది. సో అది దట్ వాజ్. ఏం చేస్తారు సార్ మెదక్లో మీరు? పోలీసింగ్లో చేసేది వాట్ ఆల్ చేయాల్సింది అది ఐ ట్రై టు డూ ఎవ్రీథింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్, ఎప్పుడు పోలీస్ స్టేషన్ షుడ్ ఫంక్షన్, అంటే ఏ డిస్ట్రిక్ట్ అయినా యూనిట్ అయినా ప్రాపర్ దాని ఇంపాక్ట్ రావాలంటే పోలీస్ స్టేషన్ షుడ్ ఫంక్షన్ వెల్. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఐ ట్రై టు ఎన్ష్యూర్ దట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ వర్క్ వెల్. అంటే ఇవన్నీ మీరు మీ బుక్స్లో చదువుకుందా, లేదా నాన్నగారిని చూసి నేర్చుకొచ్చిందా? బుక్స్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ తీసుకోవాలి, నాన్నగారి దగ్గర నుంచి హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వన్ షుడ్, బికాజ్ సంబడి హూ హ్యాస్ హ్యాడ్ సచ్ అ లాంగ్ కెరియర్ అండ్ somewhere where everybody says that his contribution is really very high to the. అంటే మీరు మెదక్ చేసే సమయానికి చాలామంది సీనియర్ ఆఫీసర్లు అక్కడ మెదక్లో కొంచెం కంట్రోల్ చేసుకొచ్చారు, మంచి ఆఫీసర్లు చేశారు మెదక్లో. అంటే అదే ట్రెండ్ మీరు కంటిన్యూ చేసుకొచ్చడం వల్ల ఇబ్బంది వచ్చిందంటారు? అండ్ ఇబ్బంది ఎవరికి వచ్చింది ఐ డోంట్ నో. నాకైతే ఐ వాజ్ దేర్ ఫర్ 9-10 months ఐ థింక్. నాకు ఒక్క రోజు కూడా ఏం ఇబ్బంది పనిచేయడంలో నాకేం అనిపించలేదు.
ఐ వెంట్ అబౌట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అది చేసిన పోయినా ఇంకా ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ లీవ్ ఇట్ టు హూ ఎవర్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ ఇట్స్ అ రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్. అంటే అప్పట్లో ఒక వార్త అయితే బాగా స్ప్రెడ్ అయ్యిందండి, జగ్గారెడ్డితో వివాదం వల్లే ఎస్పీ మహంతి గారికి బెటాలియన్ ట్రాన్స్ఫర్ చేశారు అని. అది ఎంతవరకు వాస్తుంటారు? అది నేను కూడా చెప్పలేనండి వెదర్ దట్ వాజ్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఐ హ్యావ్ నో వే ఆఫ్ వెరిఫైయింగ్ దట్. ఎవరికి అడగలేము కూడా వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. అది మీరు చెప్తున్నారు కాబట్టి ఐ మీన్ ఇట్ ఈస్ ఐఎమ్ హియరింగ్ ఇట్. బట్ దానికి వెరిఫై చేయడానికి వెదర్ దానివల్ల ట్రాన్స్ఫర్ అయిందో దానివల్ల కాలేదు చెప్పడం. అంటే మీరైతే అప్పుడు చాలా సీరియస్గా మీ సబార్డినేట్కి చెప్పారు, కమ్యూనల్ని చేస్తున్న ఎవరినైనా సరే లోపడేమని చెప్పారు, కేసులు పెట్టుకున్నారు. ఆ మాటని ఇంప్లిమెంట్ చేసుకొని మీ వాళ్ళు ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు ఎందుకు? లా ఎప్పుడు ఏ డిస్టింక్షన్ అని ఎవరి కోసం ఏం డిస్టింక్షన్ పెట్టదు కదండి. డిస్టింక్షన్ ఉంటే కూడా చట్టంలోనే ఉంటుంది, వీళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు. ఆ డిస్టింక్షన్ లేకపోతే వెదర్ ఇట్ ఈస్ ఏ ఆర్ బి ఆర్ సి, మనకి వీ హ్యావ్ టు గో అబౌట్ ఇట్ ఇన్ ద సేమ్ వే. అది చేయకపోతే వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ డ్యూటీ. సో ఆ లాలో మనం డిస్టింక్షన్ చేయడానికి మాకేం అధికారం లేదు. వీ హ్యావ్ నో అథారిటీ టు మేక్ దట్ డిస్టింక్షన్. సో వెన్ వీ హ్యావ్ నో అథారిటీ టు మేక్ దట్ డిస్టింక్షన్, whoever it may be, we have to treat him in the same way. అంటే ఆ ట్రిక్ కరెక్ట్గా బ్లాస్ట్ అయిందంటారు? కరెక్ట్గా అది మనకి ఇంకేం దారి లేదు కదండి. మనకి మా డ్యూటీ చేయాలంటే అదే చేయాలి, ఇంకా దానికి దారి ఏం లేదు. ఒకరికి ఒక విధంగా ఇంకొకరు ఒక విధంగా. అంటే మీరు ఆ ముక్కు సూటుతనం వల్ల మీకు జిల్లాలు కూడా పోస్టింగ్ రాకుండా ఆ తర్వాత అన్ని ట్రాఫిక్ అంటూ సిసిఎస్ అంటూ ఇచ్చారు. అదే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే అవినాష్ మహంతి గారికి మంచి మరొక జిల్లా వచ్చి ఉండేదని అప్పట్లో వార్త వచ్చింది. వార్తలు చాలా వస్తాయండి దాని గురించి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కమెంట్ ఆన్ వార్తలు. వేర్ ఎవర్ ద పోస్టింగ్ ఈజ్, వన్ షుడ్ డూ వెల్, వెదర్ ఇట్ ఈస్ మీ ఆర్ ఎనీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఎనీ ఆఫీసర్, వేర్ ఎవర్ హీస్ పోస్టెడ్. అండ్ ఎవ్రీ పోస్ట్లో దానిదొక వర్క్ ఉంటుంది, దానిదొక కాంట్రిబ్యూషన్ ఉంటుంది టు ద ఆర్గనైజేషన్, గవర్నమెంట్, టు పీపుల్. కొన్నిట్లో పబ్లిక్ ఇంటర్ఫేస్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు. బట్ ఎక్కడ ఉన్నా దెర్ ఈజ్ లాట్ టు కాంట్రిబ్యూట్. ఆ కాంట్రిబ్యూషన్ ఇఫ్ వన్ ఈజ్ ఏబుల్ టు డూ టు ద బెస్ట్ ఆఫ్ వన్స్ అబిలిటీ, ఐ థింక్ దెర్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ దట్. మెదక్ నుండి నెక్స్ట్ బమ్మనూరు బెటాలియన్, 4th బెటాలియన్ అప్పుడు 4th బెటాలియన్ ఏపీఎస్పీ అండర్ ఇన్ మామ్ను. అక్కడ ఐ వాజ్ దేర్ ఫర్ 5 months. బట్ అక్కడ ఐ ట్రైడ్ వాట్ ఎవర్ టు ఈ డిప్లాయ్మెంట్ మంచి చేయడం, వీళ్ళది ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయడం, ఉన్న యూనిట్స్ ఎక్కడెక్కడ మా బెటాలియన్లో జనరలీ డిఫరెంట్ ప్లేసెస్లో డిప్లాయ్ ఉంటారు డ్యూటీస్కి, లా అండ్ ఆర్డర్కి సపోర్ట్ చేయడానికి. సో అక్కడ వాళ్ళ కండిషన్స్ అంటే వాళ్ళ వెల్ఫేర్ చూసుకొని వాళ్ళ లివింగ్ కండిషన్స్ కొంచెం ఇంప్రూవ్ చేయడం, ప్లస్ వాళ్ళ జాబ్ సరిగ్గా చేస్తున్నారా లేదు, దాంట్లో సరైన ఇంట్రెస్ట్ తీసుకున్నారా లేదు, వాళ్ళ వెపన్స్, వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా సరిగా వాడుతున్నారా లేదు, అది అనుకుంటే. అప్పుడు బెటాలియన్లో కూడా విభేదాలు వచ్చాయి. కొంతమంది అంటే మీరున్న టైంలో కాకపోవచ్చు, బెటాలియన్ మొత్తం అప్పుడు ఏపీలో ఉన్న అన్ని బెటాలియన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్నల్గా కొంచెం సఫర్ అయ్యి రోడ్డు మీద రావడం చేశారు. అటువంటి ముందు నేను వచ్చే ముందు జరిగింది కూడా బెటాలియన్ స్టార్ట్ అయింది, అది శ్రీకాకుళం వరకు వెళ్ళింది. నేను వచ్చే ముందు కారణం ఏందనుకుంటారంటే అసలు? అంటే బెటాలియన్స్లో ద నేచర్ ఆఫ్ డ్యూటీ కొంచెం వేరేగా ఉంటుందండి. అది దాంట్లో వాళ్ళ హెడ్ క్వార్టర్ ఒక ప్లేస్లో ఉంటుంది, బట్ డిప్లాయ్మెంట్ ఏమో స్టేట్ మొత్తం ఒక కంపెనీ ఒక చోటు ఉండొచ్చు, ఇంకో కంపెనీ ఇంకో చోటు ఉండొచ్చు. వాళ్ళకి రావడం పోవడం దాంట్లో కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. సో తర్వాత దాంట్లో డ్యూటీస్ కూడా వాళ్ళు ఏం ఫిక్స్డ్ డ్యూటీ, ఈరోజు ఎక్కడో గార్డ్ చేస్తారు, ఇంకొకక్కడ మేబీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్లో ఉంటారు, ఇంకెక్కడ దే మైట్ బీ డూయింగ్ సమ్ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్, హెల్పింగ్ లా అండ్ చాలా వేరే విధంగా ఉంటాయి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాళ్ళకి సరిగ్గా మోటివేట్ చేయడం, దట్ వాళ్ళకి ఓరియంట్ చేయడం దట్ దిస్ ఈజ్ యువర్ డ్యూటీ, అండ్ వాళ్ళకి సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళడం, వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం. అది చేస్తుంటే దేర్ ఎక్సలెంట్ పీపుల్, దే వర్క్ వెరీ వెల్, చాలా డెడికేటెడ్ ఉంటారు, వెరీ డిసిప్లిన్డ్ ఉంటాయి బెటాలియన్ యూనిట్స్. కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ చాలా ఉంటాయి ఆ యూనిట్స్లో. ప్లస్ కొంచెం వాళ్ళ కష్టాలు ఉంటాయి, అంటే చాలా ప్లేసెస్లో ఉన్న వాళ్ళు అకామిడేషన్ సరిగా ఉండకపోవచ్చు, ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉండవచ్చు. సో అవి కొంచెం మనం స్ట్రీమ్లైన్ చేసి సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూన్ చేసి లైసెన్స్ చేసి అవి కొంచెం చూసుకుంటే ఐ థింక్ చాలా వరకు అక్కడ కూడా మీరు మీ మార్క్ చూపించారు బెటాలియన్లో కూడా.
అండ్ అది వాళ్ళే చెప్పొచ్చు, నేను ఐ కాంట్ సే దట్ నేను చేశాను లేదు. ఐ ట్రైడ్ వాట్ ఎవర్ వాస్ పాసిబుల్ ఇన్ మై మీన్స్ టు డూ. అక్కడ నుంచి నెక్స్ట్ సైబరాబాద్ ట్రాఫిక్. సైబరాబాద్ ట్రాఫిక్ అంటే చాలా పెద్ద వ్యవస్థ అండి, ఎందుకంటే ఓఆర్ఆర్ చాలా రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉండేది. దాన్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతం, గచ్చిబౌలి సాఫ్ట్వేర్ కంపెనీల ప్రాంతం అంతా కూడా మీ టైంలో బాగానే కొంచెం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అంటే చేసుకొచ్చారు. కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తే దానికి స్టీమ్లో ఇది ఏ విధంగా చేయబోయారు? ట్రాఫిక్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్క్ ఎక్స్పీరియన్సెస్లో నేను కౌంట్ చేస్తాను. అండ్ అప్పుడుకున్న సైబరాబాద్ ఇప్పుడు బైఫర్కేట్, అప్పుడు 1 ఉండేది, అండ్ ఎంటైర్ సిటీ రౌండ్ చుట్టూ కవర్ చేసేది ఒకటే సైబరాబాద్ ఉండేది. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమిషనరేట్స్ ఇన్ ద కంట్రీ. సైజ్ చాలా పెద్ద. దాంట్లో ట్రాఫిక్లో చాలా డైవర్స్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. ఒకవైపు ఏమో ఈ ఐటీ కారిడార్లో హెవీ డెన్సిటీ కార్స్, 2 వీలర్స్ బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత టైప్ ఆఫ్ పీపుల్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్, అది ఒక టైప్ ఆఫ్ పబ్లిక్ ఉంటుంది. ఇంకోవైపు మీరు వెళ్తే ట్రక్స్, హెవీ వెహికల్స్ ఆ టైపు ఉంటుంది. హైవేస్ చాలా ఉండేవి. హైదరాబాద్కి అన్ని హైవేస్ త్రూ సైబరాబాదే కనెక్ట్ అయ్యేవి. సో చాలా హైవేస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్. ఇంకో టైప్ ఏమో ఓఆర్ఆర్ ఉంటుంది, హై స్పీడ్స్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ వే లాగా అట్మాస్ఫియర్ ఉంటుంది, అదొక టైప్ ఉంటుంది. మీరు ఇండస్ట్రియల్ ఏరియా జీడిమెట్ల అటు సైడ్ వెళ్తే అది ఒక టైప్ ఉంటుంది. హెవీ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ చాలా. సో మళ్ళీ ఇటు ఎల్బీ నగర్ ఇటు సైడ్ ఉప్పల్ వస్తే ఇంకో టైప్ ఉంటుంది, చాలా. సో డిఫరెంట్ ఉండే. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వర్క్. మనకి people, if there is one unit of police, all police officers say that with which public is directly interfacing and having this is traffic. ల్యాండ్ ఆర్డర్ కంటే ఎక్కువగా యూజ్ చేసే ట్రాఫిక్ రోజు, అంటే అది డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. వాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరిగి రావాలంటే ట్రాఫిక్ పోలీస్ ఉండాల్సింది. సో మీరు ఆయనకి ఒక 5-10 minutes సేవ్ చేయగలితే ఒక రోజు కమ్యూటింగ్లో, హీ ఈజ్ స్పెండింగ్ దట్ 10 minutes విత్ హిస్ ఫ్యామిలీ ఆర్ లీజర్ ఆర్ వాట్ ఎవర్ అది. సో whatever we tried. And second is of course safety. మనకి ట్రాఫిక్లో యాక్సిడెంట్స్, అది మనకి అందరికి తెలుసు దట్ ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్ ఇన్ యాక్సిడెంట్. సో అది ఒకటి, ఇఫ్ వీ కెన్ బ్రింగ్ ఇన్ సమ్ మెజర్స్ ఆఫ్ సేఫ్టీ టు రెడ్యూస్ యాక్సిడెంట్స్. అండ్ మన బెస్ట్, మన అంటే 100% చేయడానికి పాసిబుల్ కాదు, బట్ విదిన్ మనకి స్ట్రీమ్ లైన్ చేయడానికి వాట్ ఎవర్ ఎఫర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్లో మేము అప్పుడు ఈ ఫస్ట్ టైం ఈ లేనింగ్ సిస్టమ్ చేసి, దాంట్లో ఈ లేన్స్లో హెవీ వెహికల్స్ వెళ్ళాలి, ఈ లేన్స్లో లైట్ వెహికల్స్ స్పీడ్ లిమిట్స్ డెసిగ్నేట్ చేసి 4 lanesకి అప్పుడు సిపి గారితో ఒక ఆర్డర్ చేయించి దానికి రెగ్యులేషన్ కూడా తీసుకొచ్చినట్టు మీ టైంలోనే. ఒక గెజెట్, ఒక నోటిఫికేషన్ అది ఫస్ట్ టైం అది ఒక నోటిఫై చేయించి అది రెగ్యులేట్ చేయడానికి వి మేడ్ సమ్ ఎఫర్ట్స్ ఆన్ ఓఆర్ఆర్. దానివల్ల మంచి కొంచెం ఇది కొంచెం రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి. బట్ ద ప్రాబ్లమ్ విత్ ఓఆర్ఆర్, ఎవ్రీ ఇయర్ ఓఆర్ఆర్లో ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఎందుకంటే వెహికల్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ పెరుగుతుంది, ఎక్కువ యూజర్స్ కూడా పెరుగుతున్నారు. సో దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ కూడా అంత ఎఫెక్టివ్లీ చేయడానికి అవసరం ఉంది. సో సైబరాబాద్లో దెర్ వాజ్ ఆల్వేస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ పవర్, బికాజ్ పెద్ద కమిషనరేట్, మ్యాన్ పవర్ ఏమో అంత లేదు. సో అదే అవైలబుల్ రిసోర్సెస్ని డిప్లాయ్ చేయడానికి చాలా అంటే స్ట్రెచ్ అయ్యాం అక్కడ. అది ఒకటి ఉండేది. దెన్ హైవేస్ చాలా ఉన్నాయి అక్కడ, యాక్సిడెంట్స్ కూడా హైవేస్లో కూడా జరుగుతాయి. చాలా యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు చాలా కారణాలు, అంటే ఇంజనీరింగ్ రీజన్స్ ఉండొచ్చు, కొన్ని మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి, చాలా కారణం. సో ఈచ్ టైమ్ యూ హ్యావ్ టు సీ ఇఫ్ ఏమైనా కాజ్ ఉంటే దానికి ఎలాగ ఇంప్రూవ్ చేయవచ్చు. అది ఫ్లోకి ఇంప్రూవ్ చేయడానికి మేము అక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్లో వీ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ యూటర్న్స్. అదే ఫస్ట్ ఫ్రీ లెఫ్ట్ కూడా మీ టైంలోనే స్టార్ట్ అయింది. ఫ్రీ లెఫ్ట్ నుంచే యూటర్న్ వచ్చింది. ఫస్ట్ ఫ్రీ లెఫ్ట్ చూసి దానికి ఎక్స్టెండ్ చేస్తే యూటర్న్గా మారుతుందని ఫస్ట్ టైం మేము కూకట్పల్లి జంక్షన్లో ట్రై చేసాం. సో అప్పుడు ఫస్ట్ చాలా క్రిటిసైజ్ చేశారు ఇది బాగాలేదని, కానీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అక్కడ అసలు జంక్షన్లో ట్రాఫిక్ కనపడకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ సిస్టమ్ టోటల్గా హైదరాబాద్ అంతా ఉందండి. ఇప్పుడు దానికి దెన్ వీ వెంట్ టు ఉప్పల్ ఇంకో పెద్ద జంక్షన్ ఉండేది.
సో కూకట్పల్లి స్ట్రెచ్లో అయిపోయినాక ఉప్పల్ చేసాం, అది కూడా మంచి మాకు సక్సెస్ వచ్చింది. నాట్ దట్ ఈజ్ అ వెరీ సైంటిఫిక్ ఆర్ మేబీ వీ డోంట్ నో, అది ఎక్కడ చదవలేదు బుక్లో, ఎక్కడ తెలియదు, బట్ అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంప్లిమెంట్ చేసాం. అండ్ మ్యాన్ పవర్ షార్టేజ్ని దానికి ఓవర్కమ్ చేయడానికి, దాంట్లో ఏమవుతుందంటే మీకు మనిషి పెట్టడం అవసరం లేదు, ఫ్లో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో అది అప్పుడు మంచినే మాకి. కానీ అది మీరు చేసింది అప్పుడే కాదు, ఇప్పటికీ మంచి ఫలితాలు ఇస్తుంది. అది ఇప్పుడు కూడా నడుస్తుంది అని అందరు. ఇక్కడే కాదు, టోటల్గా ఎక్కడ చూసినా 2 స్టేట్లో కూడా ఇదే కనిపిస్తుంది, ఫ్రీ లెఫ్ట్ యూటర్న్. సో ఫ్రీ లెఫ్ట్ ఆఫ్ కోర్స్ ఈజ్ అ ఓల్డ్ కాన్సెప్ట్, అది మేము కొత్త చేసేది లేదు. కానీ ఆ ఫ్రీ లెఫ్ట్ని ఎక్స్టెండ్ చేసి ఒక యూటర్న్ అని తీసుకురావడం, అండ్ ఫ్రీ యూటర్న్ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్రీ లెఫ్ట్ ఇన్ అ వెరీ లార్జ్ స్కేల్. దానికి తీసుకొచ్చి అది ఎక్స్పెరిమెంట్ చేయడం, అది ఒక్కొక్కసారి సమ్ ఎక్స్పెరిమెంట్స్ విల్ బీ సక్సెస్ఫుల్, సమ్ విల్ నాట్, బట్ దిస్ వీ మెట్ విత్ లాట్ ఆఫ్ సక్సెస్. కానీ సైబరాబాద్లో ఈ ట్రాఫిక్ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలంటే అసలు మీ స్టడీ ఏం చేసుకొచ్చారు? ట్రాఫిక్ ఒకటి, సైబరాబాద్ ఈజ్ అప్కమింగ్ ఏరియా ఆఫ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్లో ఒక విధంగా చాలా ఎక్కువ పెరగదు, కానీ సైబరాబాద్లో ఇన్ కమింగ్ ఇయర్స్, సైబరాబాద్ ఇప్పుడు రాచకొండ, ఇప్పుడు చాలా ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది ట్రాఫిక్ ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. బికాజ్ డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, చాలా గ్రోత్ అవుతుంది సిటీది, కాబట్టి అవి ఏరియాస్లో ఎక్కువ గ్రోత్ అవుతాయి. సో మనం వెన్ వీఆర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫస్ట్ నుంచే అవి ఫ్యాక్టరీని చేసుకొని రోడ్స్ అలా డిజైన్ చేసుకోవడం, దానికి సిగ్నలింగ్ సిస్టమ్స్, టర్న్స్, లైటింగ్ అవన్నీ స్టార్టింగ్ నుంచి డిజైన్ చేసుకొని పెడితే చాలా వరకు మనం తగ్గించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ కూడా. బికాజ్ అంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే కూడా డిజైర్డ్ రిజల్ట్స్ ఎప్పుడు రావు. దేర్ హ్యాస్ టు బి అ కాంబినేషన్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ గుడ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ రెండు ఉంటే కానీ మనం అన్ని టుగెదర్ వీ కెన్ బ్రింగ్ అబౌట్ అంటే మంచి రెగ్యులేటెడ్ ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ రెండు తీసుకురావచ్చు. కానీ సైబరాబాద్లో ఎక్కువగా ట్రాఫిక్ వైలేటర్స్ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అని రిపోర్ట్ చూపిస్తున్నాయి, కారణం ఏమంటారు? అంటే పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ షార్ట్ కట్స్, పీపుల్ లుక్ ఫర్ చీపెస్ట్ వే. అంటే ఇప్పుడు షేర్ ఆటోస్ ఉంటాయి, ఇప్పుడు ఒక ఆటోలో 3 కూర్చోవాల్సిందే 5, 6 కూర్చుంటారు. అని ఎందుకు చేస్తున్నారంటే వన్ ఈజ్ మేబీ ఒకసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉండకపోవచ్చు, కానీ చాలాసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా ఇది ఎందుకు వాడతారంటే చాలా రేట్ తక్కువ, మీకు ఆఫీస్ దగ్గరే డ్రాప్ చేసేస్తాడు. బస్ అయితే బస్ స్టాప్ నుంచి మీకు కొంచెం దూరం నడిచిపోవాల్సి ఉండవచ్చు, ఇదేమో మీకు జస్ట్ అక్కడ, అండ్ రేట్ చాలా తక్కువ, మీకు ఎప్పుడు కావాలో ఒక ఆటో దొరికిపోదు. సో మనం కూడా వీ వాంట్ టు యూజ్ చాలా వరకు షార్ట్. సో దానివల్ల మనకి వచ్చే ప్రమాదం మనం చూడటం లేదు, అంటే అది మనకి షార్ట్ కట్లో మనకి పనికి వచ్చేస్తుందని చూస్తాం. కానీ అంటే ఆటోలు కాకుండా సిగ్నల్ జంప్ చేయడం ఇవన్నీ కూడా రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ అనేది ఒక రిపోర్ట్ చూపించింది సైబరాబాద్లో. అంటే నేను అనుకున్న ఎడ్యుకేషన్ అండ్ సివిక్ సెన్స్లో అంటే కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. వీఆర్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, బట్ అవర్ కన్సర్న్ ఫర్ అదర్స్ ఈజ్ లిటిల్ లెస్. అంటే మనం నేనే దాటిపోతే నా పని అయిపోద్దని చూసుకుంటున్నాం, కానీ ఆ చేయడంలో నాకు డేంజర్, వేరే వాళ్ళకి డేంజర్ అని మనం చూడటం లేదు. అండ్ మేబీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆల్ ఇంకా స్ట్రింజెంట్ కొన్ని కేసెస్లో చేస్తే ఇట్ మైట్ గివ్ అస్ ఈవెన్ బెటర్ రిజల్ట్స్. ఇంకా సైబరాబాద్లో నేను మంచి పని చేశాను ట్రాఫిక్ అనేది మీకు ఏమైనా ఒక ఐడెంటిఫై అంటే మీరు చెప్పినట్టు నేను ట్రై చేశానని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. మంచి అయిందా లేదు దట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ద అదర్స్ టు సే. అంటే మేము సొంతంగా మేము మంచి చేసామని చెప్పుకోవడానికి. యూటర్న్ అనేది ఇప్పటికీ సక్సెస్ అయింది, దానికి నేను అందరూ ఐడెంటిఫై చేయాల్సిందే. అది మంచి అయింది, మేమే సక్సెస్ అక్కడ దాంట్లో మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి మేము వేరే చోట్ల ఎక్స్పెండ్ చేసిపోయాము. అది మాకు మంచిగా వచ్చింది. మాకేం లాభం వచ్చిందంటే తక్కువ మ్యాన్ పవర్లో అది ఎక్కువ ట్రాఫిక్ మేనేజ్ చేసుకోవడానికి మాకు ఇది ఒక టెక్నిక్ లాగా మారింది. సార్ నెక్స్ట్ ఎక్కడి నుండి ఎక్కడికి? ట్రాఫిక్ నుంచి ఇక్కడ సిసిఎస్ డీసీపీ క్రైమ్స్గా వచ్చాను. ఇక్కడ అది ఒక కొత్త ఫీల్డ్, ఇది ఒక టోటలీ కొత్త ఫీల్డ్గా ఉండేది. ఇక్కడ నిత్యం ఎకనామిక్ అఫెన్స్ క్రిమినల్స్ వాళ్ళతోనే మీకు ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు ద న్యూ
crime trends in crime is that and a crime is shifting towards economic offenses, and ikkade kaadu world over, India మొత్తం and world over the trend is shift towards economic offenses. మీరు ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ చూస్తున్నారు కానీ ఇంకా సైబర్ క్రైమ్ ఆఫ్ కోర్స్, ఈ రెండు ఈజ్ ద న్యూ ట్రెండ్స్ ఇన్ క్రైమ్ బికాజ్ పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ intellect, for them this is the best field, and risk and దీంట్లో ఏమంటే ఒక వైట్ కాలర్ అఫెన్స్ అని అది ఒక వేరే కైండ్ ఆఫ్ కొంచెం క్రైమ్లో డిగ్నిటీ ఇచ్చినట్టు అది కొందరికి అనిపిస్తుంది. అంటే కత్తులు చూపించకుండా దొంగతనాలు చేయొచ్చు, బ్రెయిన్ యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అంటే మీరు అన్నట్లు ఈఓడబ్ల్యూతో పాటు సైబర్ క్రైమ్ ఈ రెండు కూడా సైమల్టేనియస్గా ఇప్పుడు కొత్తగా క్రైమ్, అంటే ఈ క్రైమ్ బాగా డెవలప్ అవుతుంది, ఈ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. సైబర్ క్రైమ్ అనగానే ఫస్ట్ ఈ మధ్యకాలంలో సిసిఎస్కి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి మీకు ఐడియా ఉంది, ఆర్జీవి. సిసిఎస్లో సైబర్ క్రైమ్లో అతని మీద కేసు అవ్వడం, జిఎస్టీ రామ్ గోపాల్ వర్మని మీ పిలిపియడం, అంటే మీ టీం ఎంక్వైరీ చేయడం, దాంతో టోటల్గా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సిసిఎస్ వైపు చూస్తుంది. రామ్ గోపాల్ వర్మని మీరు పిలిపించి ఎంక్వైరీ చేశారు, ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తారా, లేదా ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మాట్లాడి పంపిస్తారా, లేదా అతని మీద ఛార్జ్ షీట్ వేస్తారా, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ రెండు టాలీవుడ్ బాలీవుడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సిసిఎస్ డీసీపీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని. డిసిషన్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ బై ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఎలాగా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని బట్టి మా డిసిషన్స్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ పర్సన్, మీకు ముందే చెప్పాను, ఫర్ అస్ లా డజంట్ గివ్ అస్ ఆప్షన్స్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ హూ ఈజ్ ఇంపార్టెంట్, హూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది మాకి ఆ అధికారమే లేదు, ఎవరు పెద్దోడు ఎవరు చిన్నోడు మాకు అది డిస్టింగ్విష్ చేయడానికి మాకు అధికారం లేదు. ఎవరైనా సరే మా కోసం ఆ చట్టంకి ఏమేమి అవసరం ఉంది అది పూర్తి చేయాలి. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో అది ఎవిడెన్స్ మీద బేస్ అవుతుంది, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మీద బేస్ అవుతుంది, కండక్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ మీద బేస్ అవుతుంది. అన్ని ఫ్యాక్టర్స్ విల్ గో ఇన్ టు డిసైడింగ్ హౌ టు ఫైనలైజ్ ద కేస్. అంటే ఆ కేసు ఏ స్టేజ్లో ఉందంటున్నారు? till the case is finalized, it's always under investigation. And for mark CCS law, my principle is investigation is the most important thing. There is nothing beyond investigation. So మేము will not do anything which will hamper the course of investigation. దాని గురించి until the case is finalized we don't talk about it. అంటే ఈ పక్క దేశంలో ప్రోనో తీసి ఇక్కడ టెలికాస్ట్ చేయడం తప్పు అంటారు కాదంటారు? యాజ్ పర్ లా ఏం చెప్తుందండి వర్మ గారి విషయం పక్క? ఇప్పుడు in these aspects there are a lot of gray areas actually, and చాలా pornography content is available on the net. దాదాపు 3 కోట్ల వరకు ఉన్నట్లే, చాలా అంటే ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. దాంట్లో ఇప్పుడు యాజ్ పర్ అవర్ లా యూ కెనాట్ ఫిల్మ్ ఆర్ ట్రాన్స్మిట్ ఆర్ డిస్ట్రిబ్యూట్ as per the IT Act also, as per general law also, మన ఇక్కడ చేయడానికి మనకి వీలు లేదు. ఫారెన్ కంట్రీస్లో డిఫరెంట్ లాస్ ఉంది. సో అక్కడ ఉన్న కంటెంట్ దే ఆర్ పుట్టింగ్ అప్ ఆన్ ద నెట్. దానికి మన ఇక్కడ నుంచి కొందరు వ్యూ చేస్తున్నారు దాన్ని. ఆ వ్యూ చేయడం దాంట్లో కూడా చాలా వేరియస్ ఒపీనియన్స్, వేరియస్ జడ్జ్మెంట్స్, వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లా ఉన్నాయి దాంట్లో. అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ట్రాన్స్మిటింగ్ పోర్నోగ్రఫీ, కొందరు చెప్తారు దట్ ఈజ్ నాట్ ఆఫెన్స్. మీరు వ్యూ చేయడం ఈజ్ నాట్ ఆఫెన్స్. దాంట్లో మళ్ళీ పబ్లిక్ వ్యూయింగ్ ఉంది, ప్రైవేట్ వ్యూయింగ్ ఉంది, దాంట్లో చాలా రకరకాలు ఉన్నాయి. అది కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్లో ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్లు పక్క స్టేట్లో ప్రోనో అనేది అది క్రైమ్ కాదు, మనం చూడడం కూడా క్రైమ్ కాదంటున్నారు. అంటే ఒకవేళ ఈ కేసులో ఇన్డెప్త్గా వెళ్తే, ఇప్పుడు ఈ సెలబ్రిటీ కాబట్టి ఇతను అరెస్ట్ చేయడం, ఇన్వెస్టిగేషన్ అని మాట్లాడట్లేదు, ఇంకా అదర్ పర్సన్కి ఎవరైనా వస్తే ఆయన మీద ఇదే విధంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుందంట. మాకు సీసీఎస్లో ఎవరు వచ్చినా మాకి వీ ట్రీట్ ఎవ్రీబడి యాజ్ సేమ్, వెదర్ ద లా రిక్వైర్స్ అస్ టు అరెస్ట్ దట్ పర్సన్, వెదర్ దాంట్లో ఏమేమి ప్రొవిజన్స్, ఆయన కండక్ట్ ఎలాగుంది, మాకు ఏం ఎవిడెన్స్ అవైలబుల్ ఉంది, అవన్నీ తీసుకొని మేము వీ అరైవ్ ఎట్ అ డిసిషన్.
అది మాకు ఇంపార్టెంట్, కానీ ఆయన ఎవరు, ఆయనది సోషల్ స్టేటస్ ఏంటి ఆర్ ఎకనామిక్ సెలబ్రిటీ అని అనవసరం, అక్కడ కేసు వచ్చింది ఎఫ్ఐఆర్ అంతే. వి ట్రై టు ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్, బికాస్ మా సిసిఎస్ దగ్గర వచ్చిన ఆల్మోస్ట్ ఎవ్రీ కేస్ ఈస్ క్వైట్ బిగ్. అంటే ద క్వాంటమ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, వెదర్ ఇట్స్ కంప్లైనెంట్, అక్యూజ్డ్, అందరూ దర్ ఫెయిర్లీ ఫ్రమ్ వెల్ నోన్ ఆర్ ఫ్రమ్ మీరు చెప్పినట్టు ఫ్రమ్ ఫెయిర్లీ వెల్ టు డూ ఇన్ఫ్లుయెన్షియల్, అలా కూడా చాలా వాళ్ళు ఉంటారు మాకే. సో అది అన్నీ మేము పక్క పెట్టి వి గో స్ట్రిక్ట్లీ బై మెరిట్స్ ఆఫ్ ద కేసు. ఓకే, అంటే ఈ కేసు కాకుండా అతని మీద ఇంకో కేసు కూడా ఉంది, ఒక మహిళని తిట్టారు అన్నది. ఆ కేసులో ఏమైనా అతని మీద అరెస్ట్? మా దగ్గర ఒకటే కేసు ఉందండి, ఒకే కేసు ఉంది. ఐ థింక్ దట్ ఈస్ అండర్ ఇన్వెస్ట్, నాకు తెలిసి ఒకే కేసు ఉంది. దెర్ మైట్ బి సమ్ అదర్ కేస్ ఇన్ అదర్ ప్లేస్. అంటే సినిమా వాళ్ళది మీ కేసులు కూడా చాలా, అంటే ఆర్జీవీ కేసు పక్కన పెడితే ఈ మధ్యన సినిమా వాళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్కి వస్తున్నారు. అంటే వాళ్ళ సినిమాలు పైరసీలు చేయడం కానీ, ఆ కేసుల్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, సైబర్ క్రైమ్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని. అదే ఎనీ కేస్ మాకు వస్తే మేము దానికి ఫుల్ సీరియస్నెస్, ఆ కేసుకి కావాల్సిన సీరియస్నెస్ తీసుకొని మా బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీస్ వీ పుట్ ఇన్ టు దట్. సినిమాలో మీరు చెప్తున్నారు కాబట్టి సమ్ పైరసీ కేసెస్ జనరల్లీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దాంట్లో కొన్నిట్లో వీఆర్ ఏబుల్ టు, ఇప్పుడు ఇన్ ద సైబర్ వరల్డ్ ఇట్ ఈస్ వెరీ, ఇన్ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రేస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఇన్వాల్వ్డ్. బట్ ఇన్ సమ్ కేసెస్ we are able to trace also. There are certain cases where some big films also we have been able to trace the origin of the piracy, apprehend the offender కూడా దాంట్లో చేసాము, అండ్ మంచిగా దానికి ఫైనలైజ్ కూడా చేసాం కేసెస్. సార్, సైబర్ క్రైమ్ కాకుండా ఇంకా సిసిఎస్లో ఈఓడబ్ల్యూ కేసులు మంచి మంచి కేసులు చేశారు. మాకి ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెన్ వీ కెన్ డూ సంథింగ్ టు సేవ్ పబ్లిక్ మనీ ఆర్ పబ్లిక్ రిసోర్స్. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ బ్యాంక్ ఫ్రాడ్స్ ఉన్న కేసెస్లో మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది, బికాజ్ అల్టిమేట్లీ దాంట్లో బెనిఫిట్ అయ్యేది పబ్లిక్. సో దెర్ ఆర్ సెవరల్ కేసెస్ ఇక్కడ వేర్ గవర్నమెంట్ ల్యాండ్స్ టు లార్జ్ ఎక్స్టెంట్స్ బాగానే మా ఐఓస్ బాగా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఫైనలైజ్ చేయడం, దానివల్ల ల్యాండ్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఫర్ పబ్లిక్ యూజ్. తర్వాత చాలా ఈ బ్యాంక్స్ని ఫ్రాడ్ చేసిన వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళకి అప్రిహెండ్ చేయడం, అది కూడా చాలా మా ఐఓస్కి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది కాకుండా కొన్ని జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి, మళ్ళీ మీకు డిపాజిట్ ఫ్రాడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా దాంట్లో పీపుల్ అనుకుంటారు డబ్బులు పెడితే బాగా రిటర్న్స్ వస్తాయని, చాలా చిట్స్ కానీ రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపాజిట్స్లో పెడుతుంటారు. అలాంటి కూడా చాలా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇంకో మంచి కేసు కూడా చేశారు కదా? సారీ, ఇంకో మంచి కేసు కూడా ఉంది కదా మీది? ఏది? జిహెచ్ఎంసీలో ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేయడం. జిహెచ్ఎంసీలో ల్యాండ్ ఇది నాలా డీసిల్టింగ్ ఒక కేసు ఉండేది. అది ఒకటి ఇప్పుడు మొన్న ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఒకటి దాంట్లో కూడా కేసు ఉండేది. సో వేర్ ఎవర్ దెర్ ఈజ్ అఫెన్స్ అండ్ ఇట్ రిక్వైర్స్ థరో ఇన్వెస్టిగేషన్, మా కేసులో వస్తాయి. అండ్ ఆ కేసుకి వీ ట్రై టు డూ ఫుల్ జస్టిస్, వెదర్ ఇట్ ఈస్ బోచగుట్ట కేసు కూడా మీరు అందులో ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేయించారు. అది ఒకటి బోజగుట్టలో ఒక రఫ్లీ 78 acres ల్యాండ్ పార్సల్ ఒకటి ఉండేది, విచ్ దాంట్లో చాలా లిటిగేషన్స్ నడిచేది. సో దాంట్లో చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్, దాంట్లో ఒక కేసు కాదు అలాంటి కొన్ని సిరీస్ ఆఫ్ 4-5 కేసెస్ ఉండేది విత్ సిమిలర్ మోటస్ ఆపరెండై అండ్ సిమిలర్ అది చేసుకొని. సో ఆ కేసులో కూడా వీ హ్యావ్ గాన్ ఇన్ టు డెప్త్, అబ్సల్యూట్ డెప్త్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. దాని ట్రూత్ ఏంటి, దానికి చాలా డాక్యుమెంట్స్ అండ్ స్ప్రెడ్ ఓవర్ ఒక్క స్టేట్ కాదు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడం, డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకొని దానికి అనలైజ్ చేసి అది ఒక ఫైనలైజ్ చేయడం. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఇదంటే ఎంబీ జ్యువెలర్స్ డిమానిటైజేషన్ కేస్ దట్ అది మాకి దట్ వాజ్ అది డిమానిటైజేషన్, ఇట్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేసెస్ ఇన్ ద కంట్రీ. డిమానిటైజేషన్ టైంలో జరిగింది, కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ టు వైట్ జరిగేది, అది ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేసెస్. అండ్ నాకు తెలిసి ఉంటే ఇంకా ఎక్కడ ఇలాంటి కేసు, దాంట్లో కూడా చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉండేది. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎకనామిక్ అఫెన్సెస్లో
the offender also applies lot of mind, uses the law to his advantage అవన్నీ. సో మాకు కూడా ఒక స్టెప్ అహెడ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి చోట. అండ్ దాంట్లో చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బాగా ఉంటాయి ఈ ఎకనామిక్ అఫెన్సెస్, బికాజ్ ఎవ్రీ ఫ్రాడ్ ఈజ్ కమిటెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ డాక్యుమెంట్స్ మోస్ట్లీ. సో అవన్నీ అది కూడా చేసి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లైంట్ వచ్చేసి మా దగ్గర రిజిస్టర్ అయింది. సో దాంట్లో కూడా కేసు ఫైనలైజ్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది. ఓకే సార్, ఈఓడబ్ల్యూ గురించి చెప్పారు. ఇంకా మీరు ప్రాపర్టీ అఫెన్స్లో మీ దగ్గర అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లు కానీ చాలా ఒక పార్టీ గ్యాంగ్ లాంటి గ్యాంగ్లు పట్టుకొచ్చారు. దాని ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, అసలు దాన్ని వెళ్ళగా వాడిని ట్రాక్ చేయాల్సి వచ్చింది? I always credit our success to our investigating officers, because without their effort we cannot apprehend anybody. మీరు ఇప్పుడు చెప్పేది ఇట్ వాజ్ దట్ టట్లుబాజీ అని ఒక గ్యాంగ్, అది ఆపరేట్స్ ఫ్రమ్ బార్డర్స్ ఆఫ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా. ఆ బెల్ట్లో వాళ్ళు అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. అంటే వాళ్ళు చాలా వరకు ఇక్కడ నుంచి జెన్యున్ ట్రేడర్స్ని ఆర్ బిజినెస్ మ్యాన్ని ల్యూర్ చేస్తారు అక్కడికి. అంటే మేము మీకు ఏదో ఇక్కడ మీరు వచ్చి మా దగ్గర కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి కానీ, మీకు ఏదో స్క్రాప్ అమ్ముతాం కానీ, ఇలాంటివన్నీ జెన్యున్ బిజినెస్గా పోస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు. అక్కడ తీసుకుపోయి వాళ్ళకి ఆల్మోస్ట్ అబ్డక్షన్ చేసి గన్ పాయింట్లో అన్నీ తీసుకుపోతారు. సో దాంట్లో ఒక ఛాలెంజ్ ఏమంటే వేరే ఎన్వైరన్మెంట్లో వెళ్ళాలి ఫస్ట్. అక్కడ ఉన్న లోకల్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకోవాలి, లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి, మూవ్ అవ్వాలి. వాళ్ళకి అక్కడ అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా కొన్ని ఏరియాస్లో చాలా బాగుండవు, చాలా రిస్క్ కూడా ఉంటుంది. సో మా ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు పట్టుకురావడం ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ బాగా దానికి పట్టుకున్న తర్వాత ఈ మీడియా ద్వారా బాగా పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ కేసులు ఆల్మోస్ట్ నిల్ అయ్యాయి. తట్లుబాజీ గ్యాంగ్ మీరు పట్టుకున్న తర్వాత కుషాయిగూడ కూడా కంప్లైంట్ అప్పుడు రేస్ అయింది. అప్పుడు మేము ఆ గ్యాంగ్ పట్టుకున్నా ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి అన్నీ వచ్చినాయి. సో మేము కేసులు రిజిస్టర్ వాళ్ళకి చెప్పేసి, వాళ్ళు కూడా ఐడియా ఉండదు ఎక్కడ కేసు రిజిస్టర్ చేయాలి, ఎందుకంటే జరిగింది ఇన్సిడెంట్ అక్కడ, వాళ్ళు పిలుస్తారు ఇక్కడ, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా రిజిస్టర్ చేయవచ్చు అని వాళ్ళు చెప్పి ఇక్కడ రిజిస్టర్ చేయించాము చాలా కేసులు. ఇంకొక 100 కేజీల గ్యాంగ్, బంగారం గ్యాంగ్ కూడా పట్టుకున్నారు మీరు. ఈ కర్ణాటక కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇది ఒక గ్రూప్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఈ ల్యాండ్లో మాకు ట్రెజర్ దొరికిందని, ఏన్షియంట్ కాయిన్స్, గోల్డ్ అవన్నీ దొరికని చాలా పబ్లిక్కి మోసం చేశారు. కొందరు పట్టుకున్నాం. దాంట్లో చాలా అంటే అది హైదరాబాదే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఏపీ నుంచి కంప్లైంట్స్ వచ్చినాము. సో మేము వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్పాం. దాంట్లో కొన్ని మెంబర్స్ పట్టుకున్నాం. కానీ ఈ అవేర్నెస్ దాంట్లో తెలిసినాక ఇంకా చాలా వాళ్ళు అలర్ట్ అయిపోతారు, ఇంకా ఇలాంటి మోసాలకి విక్టిమ్స్ కారని. ఓకే, జనరల్గా సిసిఎస్కి ఏ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువ వస్తుంటాయి? అంటే ఎక్కువగా పక్కన ఉమెన్స్ కేసు కూడా ఉంది, కంప్లైంట్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది, సైబర్ క్రైమ్ ఉంది, ఐటీ ఉంది, ఈఓడబ్ల్యూ ఉంది. ఎక్కువ ఏ వస్తుంటాయండి? మాకి ఫుల్ ఎంటైర్ గ్యాముట్ ఆఫ్ కేసెస్ వస్తాయండి. అంటే ఒక కేస్ ఒక టైప్ అని ఉండదు, ఫ్రాడ్స్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉంటాయి. ఇంటర్ స్టేట్ కొన్ని అఫెన్సెస్ ఇలాంటి లైక్ తట్లుబాజీ, నమస్తే గ్యాంగ్, ఇది కోర్చా గ్యాంగ్, ఇవంటి కొన్ని వస్తూ ఉంటాయి. దెన్ సైబర్ క్రైమ్ ఆఫ్ కోర్స్ ఓటీపీ ఫ్రాడ్స్ నుంచి జాబ్ ఫ్రాడ్స్, ఫిషింగ్, హ్యాకింగ్, మెయిల్ హ్యాకింగ్, దెన్ ఈ అన్వాంటెడ్ ఫొటోస్ ఇవన్నీ పోస్ట్ చేయడం, హెరాస్ చేయడం ఆఫ్ ఉమెన్, అవన్నీ అవి ఉంటాయి. దెన్ ఉమెన్ పిఎస్ ఆఫ్ కోర్స్ 498A అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో మాకు ఉన్నాయి సిట్లో మా దగ్గర కమ్యూనల్ అఫెన్సెస్ అలాంటివి కూడా కేసెస్ ఉంటాయి. సో మా ఉన్న రేంజ్ ఆఫ్ అఫెన్స్ చాలా వైడ్. సో మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ capacity and capability is also very wide, because they have to investigate so many type of things. సిట్ ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందండి? ఈ మధ్యకాలంలో కొంతమంది పాత బస్సు నుంచి చాలామంది యువకులు అటు వెళ్ళడం, బంగ్లాదేశ్ బోర్డర్లో పట్టుకొని తీసుకొచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉందంటారా, కౌన్సిలింగ్ చేయడం వల్ల ఉపయోగం? అంటే ఐఏఎస్ వాళ్ళు అటువైపు మళ్ళడం వల్ల? అంటే చట్టం, ఇఫ్ సంబడి వైలేట్స్ అ లా, దాంట్లో దెర్ ఇస్ నో ఆప్షన్ బట్ టు రిజిస్టర్ అ కేస్ అండ్ టేక్ ఇట్ టు ఇట్స్ లాజికల్ కన్క్లూజన్. అది చేయడం చాలా అవసరం, బికాజ్ అప్పుడే అఫెండర్కి ఆయన తప్పు ఏమని తెలుస్తుంది. బట్ కౌన్సిలింగ్ ఒక లార్జ్ స్కేల్లో, అంటే మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అది తెలియాలి. వెదర్ సంబడి ఈజ్ యాక్చువల్లీ మిస్గైడింగ్ యూ టు
జాయిన్ ఆ కాజ్ వర్దీ ఇనఫ్ జాయిన్ చేయడానికి లేదు అది వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు వెళ్ళేది ఒక రాంగ్ కాజ్ కోసం, అక్కడ వెళ్ళి మీకు వచ్చేది ఏం లేదు, మీరు అంటే ఎవరో మీకు జస్ట్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అది తెలిస్తే ఇంకా ఫర్దర్ ఎవరు వెళ్ళరు. కానీ అంటే అరెస్ట్ చేయడం వల్ల మనకి ప్రయోజనం అంటారా, లేదంటే కౌన్సిలింగ్ వల్ల బెనిఫిట్ అంటారా? రెండుకి బెనిఫిట్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ ఫర్దర్ ఎవరు వెళ్ళకుండా ఎవరు చూడకుండా వీళ్ళు కూడా వాళ్ళ తప్పు రియలైజ్ చేయడానికి అది ఒక మార్గం. బట్ ఒఫెన్స్ ఎక్కడ ఒక క్రైమ్ జరిగితే దాని కేసు కట్టడం అది ఇంకా తప్పదు. అంటే మీరు పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గ్యాంగ్ వెళ్ళే అవకాశం ఉందంటారు? పెరుగుందండి, కొంతమంది పాత బస్సు యువకులు తిరిగి బంగ్లాదేశ్ ఐఏఎస్ వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటారు. ఇప్పుడు ఐ థింక్ చాలా వరకు థ్యాంక్స్ టు ది ఎఫర్ట్స్ ఆఫ్ ద పోలీస్, వెదర్ లోకల్ పోలీస్ అయినా స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ అయినా అది ఒక మీడియా కూడా అయినా దే హ్యావ్ బ్రాట్ ఇన్ లాట్ ఆఫ్ అవేర్నెస్ దట్ ఇది వెళ్ళడం అంటే తప్పుయే కాదు, ఇట్ ఈస్ ఫూలిష్నెస్. అక్కడ పోయి ఒక టెర్రరిస్ట్ ఏజెన్సీని జాయిన్ చేయడం ఇది నథింగ్ బట్ ఫూలిష్నెస్ అని అది చాలా బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఐ థింక్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో ఎవరు చేయవచ్చు. బట్ ఇన్ జనరల్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇప్పుడు థ్యాంక్స్ టు ఆల్ దిస్ అవేర్నెస్ విల్ బీ కన్విన్స్డ్. అంటే ఫేస్బుక్లో వాటిని మీద ఏమైనా నిఘా పెట్టే అవకాశం ఉంటుందండి? ఎక్కువగా ఫేస్బుక్ మీద వీళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా ఇంటర్నెట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రిక్రూటింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీబడి. సో దాని మీద దేర్ ఆర్ డిఫరెంట్ ఏజెన్సీస్ వర్కింగ్ ఇన్ ద కంట్రీ అట్ different levels. Everybody is doing their part in watching and identifying and seeing whether anybody is getting affected, anybody is trying to influence. అన్నీ అందరు చూస్తున్నారు. అంటే మీరు యూత్కి ఏం చెప్పబోతున్నారండి? అంటే ఈ టైప్ ఆఫ్ నేచర్కి వెళ్ళకుండా ఉండడానికి వస్తున్న వాళ్ళకి మీరు చాలామంది పోలీస్ ఆఫీసర్ అబ్బాయిగా చాలామందితో మీరు ఫాదర్ మీ దగ్గరికి వస్తున్న ఆఫీసర్తో మాట్లాడారు, చాలామంది క్రిమినల్స్ మీరు చూస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు? అండ్ ఇలాంటి ఇప్పుడు టుడేస్ జనరేషన్ ఆల్సో చాలా స్మార్ట్ అండి. దేర్ జనరేషన్ ఆల్సో నోస్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ టు బి డన్, వాట్ ఈజ్ నాట్ టు బి డన్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ అంబిషన్స్ లైఫ్లో, ఒకటేదో చేయాలని, గ్రోత్ ఉండాలి, వీ షుడ్ బీ ప్రొఫెషనలీ పర్సనలీ వీ షుడ్ గ్రో ఇన్ లైఫ్. సో చాలా స్మార్ట్ జనరేషన్ ఇది. సో ఈ జనరేషన్కి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు అండ్ ఇటు అటు స్వే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ లేవు. సో లైఫ్ హ్యాస్ లాట్ టు ఆఫర్. వన్ షుడ్ నాట్ వేస్ట్ టైమ్ అండ్ వన్స్ హోల్ ఎనర్జీ అండ్ స్పాయిల్ నాట్ ఓన్లీ యువర్ లైఫ్ బట్ ఆల్సో మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరి లైఫ్ పాడైపోద్ది. మీరు ఒక్కళ్ళు పోయి అక్కడ ఏదో జరిగితే మీ చుట్టుపక్కల అందరి లైఫ్ పాడైపోతుంది, మీ ఒక్కరిదే కాదు. సో అది చాలా వరకు రియలైజేషన్ వచ్చింది అండ్ ఐ థింక్ డ్యూ టు ద కంటిన్యూస్ ఎఫర్ట్స్ చాలా తగ్గిపోతుందండి. సార్, మీ నాన్నగారి దగ్గర నుండి మీరు పోలీసింగ్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ చూసుకుంటూ వచ్చారు. మీరు అప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి రెండు ఒకేలాగా ఉందా? ఏమైనా మార్పులు అనిపించారు? వరల్డ్ ఎప్పుడు సేమ్ ఉండదు, ఇట్ చేంజెస్. అండ్ ఈవెన్ మై టైంలో మేబీ 5 years బ్యాక్ అండ్ 10 years లేటర్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో మార్పులు ఈజ్ అ కాన్స్టెంట్ పార్ట్ అండ్ న్యాచురల్. దిస్ లాట్ ఆఫ్ చేంజ్. పోలీసింగ్లో చేంజ్ ఉంది, పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీసింగ్లో చేంజ్ ఉంది, చాలా మార్పులు ఉన్నాయి. బట్ కొన్ని కోర్ థింగ్స్ నెవర్ చేంజ్. అంటే వెదర్ ఇట్ ఈస్ కమిట్మెంట్ టు డ్యూటీ, ఫాలోయింగ్ అంటే the adherence to laws, rules, procedures, the integrity of the people involved, అవి ఎప్పుడు that is time tested. ఓకే. అంటే మీ నాన్నగారి దగ్గరికి చాలామంది ఆఫీసర్లు వచ్చేవారు. వాళ్ళు అప్పుడు మీకు అంకుల్ అనే మీరు ఆఫీసర్లు అందరూ ఇప్పుడు మీకు బాసులు అయ్యారు కొంతమంది. కరెక్ట్. చాలా వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూసాము ఇన్ పర్సనల్ లైఫ్. ఇప్పుడు వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. ఇట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ టు బి వర్కింగ్ విత్ దెమ్. It is an added advantage because everybody is very well disposed and it is చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. మీరు somebody you know for a long time to work with them, it's always a pleasure. అంటే వాళ్ళందరూ మిమ్మల్ని అవినాష్ అంటున్నారా లేదా మహంతి గారు అబ్బాయిని పిలుస్తున్నారు ఇప్పుడు?
అంటే ఇప్పుడు కూడా చాలా ప్లేసెస్లో నాకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మాంతి సాబ్ కా బేటా హే బోల్తే చాలా వాళ్ళు అవినాష్ అని చెప్పరు. తప్పదు కాబట్టి వర్క్ చేస్తారు కాబట్టి అవినాష్ అని చెప్తారు. చిన్నప్పుడు కూడా అవినాషే చెప్పేవారు. సో అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆఫీసర్లు అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు మీతో అంటే? చాలా మంచి ఇట్ ఈస్ అంటే నేను భావిస్తాను దీనికంటే బెటర్ నో బడీ ఇన్ ద వరల్డ్ కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఐ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బెటర్ దెన్ దిస్. అంటే కొన్ని విషయాలు తీసుకుంటే కొన్ని కేసుల్లో కానీ కొన్ని సిస్టంలో కానీ మీ ఫాదర్ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండేది, తర్వాత కొంచెం చేంజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే జస్ట్ లైక్ మేము నాన్నగారు కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో పెట్టి కేసులన్నీ కూడా రిజిస్టర్ చేయాలని చెప్పేవారు. ఇప్పుడు అది మరి యాప్గా వచ్చింది. అది కరెక్ట్ అంటారా కాదంటారా? ఆఫ్ కోర్స్ ఏదైనా దానికి ఏమైనా టైం టెస్టెడ్ కొన్ని ఉంటాయి. నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వెరీ బేసిక్స్ కోర్ పోలీసింగ్. ఆయన ఫోకస్ ఎప్పుడు ఆన్ ద వెరీ క్రక్స్ ఆఫ్ పోలీసింగ్ మీద ఉండేది. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడితే హీ ఆల్వేస్ టాక్స్ ఆఫ్ కోర్ ఏరియాస్ ఆఫ్ పోలీసింగ్ అండ్ హీ ఫీల్స్ దట్ అదే సరిగా చేస్తే పబ్లిక్కి వచ్చే అంటే బెనిఫిట్ ఇంకా దాంతో ఎక్కువ ఇంకేం ఉండదు. కానీ ఆ కోర్ ఏరియాస్కి దాంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టెక్నాలజీ యాడ్ చేసుకోవడం, దానికి అంటే ఇంకా కొంచెం ఈజీ యాక్సెస్ చేయడం, దానికి టైం రిడక్షన్ చేయడం, ఎఫర్ట్ రిడక్షన్ చేయడానికి టెక్నాలజీ పనికి వస్తుంది. సో టెక్నాలజీకి మనం పక్కన పెట్టలేము, కానీ అట్ ద సేమ్ టైం కోర్కి కూడా పక్కన పెట్టలేదు. ఇది బోత్ హ్యావ్ టు వర్క్ ఇన్ ట్యాండమ్. అప్పుడు మీ నాన్నగారు చాలాసార్లు అనేవారు పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ బుక్స్ అని చెప్తున్నా అది చేస్తే చాలా ఇంకా వేరేది అవసరం లేదు. అబ్సల్యూట్లీ అది నేను కూడా అంటే మన చట్టాలు కూడా కొన్ని చూస్తే 100 years పైన నుంచి నడుస్తున్నాయి అండ్ చాలా బాగా నడుస్తున్నాయి. అంటే కొన్ని మార్పులు తప్పదు, కానీ బ్రాడ్లీ చూస్తే ఆ చట్టాలు చాలా బాగానే ఇప్పుడు కూడా మనకి అవే నడుస్తున్నాయి. సో ఇఫ్ యూ గో దెర్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ గోయింగ్ బై ద బుక్. ఓకే సార్, ఇంకా డిపార్ట్మెంట్ గురించి పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ అ మ్యారేజ్ విచ్ ఎవర్ వే యూ మ్యారీ. సో దానికి చెప్పడానికి ఇట్స్ అల్టిమేట్లీ 2 people who think it is correct. మీకు బాగా లేట్గా మ్యారేజ్ అయింది అంటారు. When everybody has their time to marry and time to find the right person. So everybody. లవ్ మ్యారేజ్ అంటారా అరేంజ్ మ్యారేజ్? మ్యారేజ్ ఇస్ మ్యారేజ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. మీ ఫాదర్ ఒప్పుకున్నారా మీరు లవ్ మ్యారేజ్కి? పేరెంట్స్ ఎప్పుడు దే నెవర్ ఆస్క్డ్ మచ్ అబౌట్ ఎనీథింగ్. వాట్ ఎవర్ దే వర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ మ్యారేజ్ ప్రాసెస్ విత్ దేర్ కన్సెంట్ అండ్ దేర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ ఎనీథింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద హౌస్. మీ నాన్నగారు సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటా డిక్లేర్గా అంటున్నారు. మీ తమ్ముడు కూడా ఐపీఎస్ తిరుపతి అర్బన్, ఆయన కూడా మీరు అడ్వైజ్ చేస్తుంటారా, ఆయన అడుగుతుంటారా? టోటల్గా మీ ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు పోలీస్ గురించి మాట్లాడతారా లేదా మిగతా విషయాలు మాట్లాడుకుంటారా? When 3 of us sit together, we talk about almost everything under the sun, whether it's personal, policing, everything. And chala space is occupied by policing because that's a common thing for all 3 of us. And సలహాలు అందరికి ఇస్తూ ఉంటాం. అంటే when we talk, దాని డిస్కషన్ నుంచి we find out our own solutions. We found so many things. When you talk, you get new ideas, new perspective. It's a constant process మా ఇంట్లో. ఓకే, అంటే మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు మిగతా టాపిక్ రాదు, ఓన్లీ మీ ఫ్యామిలీ ఎంతవరకు మాట్లాడుతుంది, పేరెంట్స్ మీరు అంత సరదా అంతే? డైనింగ్ టేబుల్ మీద we talk about family, we talk about policing, we talk about so many things. న్యాచురలీ పోలీసింగ్ నేను చెప్పాను ఎక్కువ కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తాను బికాజ్ ఆల్ ఆఫ్ అస్ షేర్ అవర్. అంతేగాని డాడీ ఒక క్రిమినల్ ఈ విధంగా చేశాడు, వాడిని ఇలా కంట్రోల్ చేయి అవన్నీ గైడెన్స్ ఇస్తుంటారు. టిపికల్ అంటే స్పెసిఫిక్ ఇష్యూస్ ఇలాగా కేస్ స్టడీస్ అలాగ ఉండవు. అంటే రేర్గా ఎప్పుడైనా ఏదో స్పెసిఫిక్ ఏదో ఇష్యూ ఉంటే అలాంటి గురించి మాట్లాడతాం, కానీ ఇది ఒక కేసు అలాగా ఉండదు. జనరల్గా మాట్లాడుకుంటారు అంతే. కానీ పర్టికులర్గా ఈ పర్సన్తో కేర్ఫుల్గా ఉండి ఈ పర్సన్ డేంజర్, ఈ పర్సన్ గుడ్ పర్సన్ అని ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారు? గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్ అని ఏం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నా పర్స్పెక్టివ్ అండ్ అ సిచ్యువేషన్. సో ఇఫ్ అలాంటి ఏమైనా చాలా స్పెసిఫిక్ ఉంటే వీ టాక్, బట్ జనరలీ
ఒక ఎలా ఒక పనిని పూర్తి చేయాలి జనరల్లీ అలాంటివి మాట్లాడుకుంటాం. ఓకే, అంటే మీ నాన్నగారు నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుండి చాలా లో ప్రొఫైల్గా ఉంటారు ఆయన. మీరు అదే బాటలో వెళ్తున్నారా లేదా కొంచెం డిఫరెంట్గా వెళ్తాం? యువర్ వర్క్ షుడ్ స్పీక్. నాన్నగారు కూడా ఎప్పుడు అదే చెప్పేవారు, యువర్ వర్క్ షుడ్ స్పీక్ ఫర్ యూ, యూ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ యువర్ వర్క్. సో ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ వే. మనం చేసుకున్నది చేసుకోవాలి, రెస్ట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చాలామందికి మీ నాన్నగారు రోల్ మోడల్గా ఉన్నారు నాకు తెలుసు. మీకు నాన్నగారు అని ఇంకెవరైనా ఉన్నారు ఇప్పుడున్న ఆఫీసర్లు? ఇంకెవరికి స్పేస్ లేదు, ఇంకా నాన్నగారు ఉన్నాక దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ఎనీబడి ఎల్స్ టు సీ. అంటే ఫర్ అస్, ఫర్ మీ అండ్ మై బ్రదర్, అంటే ఈ ద హోల్ వరల్డ్ ఈజ్ రివాల్వ్స్ అరౌండ్ ద హౌస్ అండ్ పేరెంట్స్. మాకు ఇంకా దాని బయట పెద్ద ఏం వరల్డ్ మాకు లేదు. పని అయిపోతే అదే వరల్డ్ మాది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఫాదర్ ఏం చేస్తున్నారు అనుకుంటా? ఇప్పుడు ప్రస్తుతం హీఈస్ ఇప్పుడు అడ్వైజర్ టు ద గవర్నర్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అక్కడ ఉన్నారు. బట్ ఆఫ్ ద టైమ్ హీఈస్ బిజీ సంథింగ్, ఏదో కన్స్ట్రక్టివ్ చేస్తూ ఉంటారు. ఈ నెవర్ సిట్స్ ఐడల్. సో ఆయన ఎప్పుడు ఏదో కన్స్ట్రక్టివ్ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటారు, అండ్ ఈజ్ ఆల్వేస్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ అండి. మీకు సబార్డినేటర్స్కి, కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? అకార్డింగ్ టు మీ ఇట్స్ ద బెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. దీనికంటే ఇంకా మంచి ఉద్యోగం అని ఏం ఉండదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫర్ పీపుల్ who want to serve the society. This is a tremendous opportunity to do so, to contribute something to general governance in the country. This is one of the biggest factors of governance, law and order. Second is, as an organization, police is one of the best organizations you can work with. అది మీకు ఎంత ఒక కాన్ఫిడెన్స్, మీ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది, అది మీరు అనుకోలేరు. అండ్ ఇట్ చేంజెస్ యువర్ టోటల్ అబిలిటీస్. మీరు ఒకళ్ళు జాయిన్ అయిన ముందు, జాయిన్ అయిన తర్వాత ద డిఫరెన్స్ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ మ్యాసివ్, బికాస్ దిస్ ఆర్గనైజేషన్ ట్రైన్స్ యూ టు డెలివర్ అట్ ఎనీ కాస్ట్. అది ఒక కెపాసిటీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పోలీస్. అండ్ ద డిసిప్లిన్, ద ప్రైడ్ ఆఫ్ బేసిక్, చాలా వాళ్ళకి ఆ ప్రైడ్ ఆఫ్ వేరింగ్ ద యూనిఫామ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సచ్ అ బిగ్ ఇన్సెంటివ్ ఈ ఆర్గనైజేషన్ జాయిన్ చేయాలి. ఐ డోంట్ థింక్ ఎనీబడి హూ వాంట్స్ టు జాయిన్ ఖచ్చితంగా దానికోసం ఎవరికి జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటే 100% దానికి ట్రై చేయాలి. దీనికంటే మంచి ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. పోలీస్ అవ్వాలనుకుంటే కేవలం అది కలగా కాదు, దాన్ని ఆచరణ పెట్టడానికి కష్టపడాలని అవినాష్ మహంతి గారు చెప్తున్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చూస్తుంటే తండ్రి పులి, కొడుకు బెబ్బులి, తమ్ముడు ఇంకొక పులి. తండ్రి క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం అయితే ఇతను అవినాష్ మహంతి గారు కేవలం గుండెలో నిద్రపోయారు. అంటే పోలీసుకి అన్న వ్యక్తికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, పబ్లిక్ దృష్టిలో న్యాయం చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంటే ఒకటే అని వాళ్ళు నమ్ముతున్నారు. టోటల్ కుటుంబం అంతా, తాతగారు, తండ్రి, అవినాష్ మహంతి గారు తమ్ముడు, నలుగురు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్. అంటే వీళ్ళు చెప్పే మాటల్లో వీళ్ళ తండ్రి, వీళ్ళ ఫ్యామిలీ వస్తుంది ఒక చాలా స్పష్టంగా తెలిసేది ఏంటంటే, చట్టానికి ఏముందో చట్టం ముందు అందరూ సమానులే. ఇటు పొలిటీషియన్ అవ్వచ్చు, అటు పోలీస్ అవ్వచ్చు, అటు సెలబ్రిటీ అవ్వచ్చు, ఎవరైనా ఒకరే అనేది వీళ్ళ ఫ్యామిలీ అంతా చెప్తుంది. ఇది ఈ వారం అవినాష్ మహంతి గారు ఐపీఎస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఐపీఎస్ ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Thank you, sir. I wish iDream the very best on their 5th anniversary.